సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారు. కంచె ఐలయ్య గారు ఇటీవల మాట్లాడిన కొన్ని మాటలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కొంత రాజకీయ పార్టీలకు ఇబ్బంది కలిగించే కొన్ని రాజకీయ పార్టీలకు దేశవ్యాప్తంగా ప్రస్తుతం క్యాస్ట్ సెన్సెస్కు సంబంధించి కూడా రాజకీయ పార్టీలు మాట్లాడాల్సిన స్థాయిలో మాట్లాడలేకపోతున్నాయి. మాట్లాడుతున్న రాజకీయ పార్టీలను నేతల్ని మరికొన్ని శక్తులు కంట్రోల్ చేస్తున్నాయి, ఇలాంటి ఇంప్రెషన్ ఉంది. ఈ ఇష్యూస్ పైన కంచె ఐలయ్య గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే నమస్తే. ముందుగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మీరు పోయి ఇంగ్లీష్ మీడియంలో ఏదో పొగిడొచ్చారు. చాలా పెద్ద ఎత్తున అటాక్ మీ పైన చూసాం. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియానికి సంబంధించిన అంశాన్ని మీరు టచ్ చేశారు? అది ఎక్కడ మీరు అడ్మైర్ అయ్యారు దానికి? నో, యాక్చువల్గా 2019లో జగన్ మేనిఫెస్టోలో నేను వస్తే ప్రభుత్వ స్కూళ్ళల్లో కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియం చేస్తానన్నప్పుడే నేను ఒకవేళ అది కనుక చేస్తే జగన్ ఖచ్చితంగా గెలుస్తాడు. ఎందుకంటే అప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో 35 ఏళ్ళుగా నేను విద్యా వ్యవస్థని సమాన భాషా పరిధిలోకి మార్చాలి. తర్వాత స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ప్రైవేటు గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక తీరుగా రావాలి. టీచర్స్, ప్రభుత్వ టీచర్స్ డబ్బులు తీసుకొని పెద్ద జీతాలతో పాఠాలు చెప్పట్లేదు. వాళ్ళ పిల్లల్ని ప్రైవేటు స్కూళ్ళకు పంపి అక్కడ పిల్లలు టీచర్లకేమో 15,000 కంటే జీతం ఎక్కువ ఉండదు. వాళ్ళు పాఠాలు చెప్తారు, వీళ్ళు చెప్పరు. కనుక ఎడ్యుకేషన్ సెక్టార్ను ప్రైవేటైజేషన్ నుంచి బయటికి తీసుకొస్తే తప్ప భారతదేశంలో ఉన్న కుల అసమానతలు కానీ వీళ్ళు మాట్లాడే మెరిట్ సిద్ధాంతానికి సమాధానం కానీ దొరకదు. సో అది నేను 35 ఏళ్ళుగా చేస్తున్న సంఘర్షణ. అప్పుడు సుక్కా రామయ్య, ఏబికే ప్రసాద్, బుద్ధప్రసాద్ వీళ్ళందరూ తెలుగు భాషా సమితులు నన్ను బాగా వ్యతిరేకించి నా మీద రకరకాల రాతలు రాసి తిట్టి చేసిన వాళ్ళే. కానీ జగన్ అనూహ్యంగా ఈ ఫాట్ ద బ్యాటిల్. అంటే ఎంత పెద్ద శక్తులతో బ్యాటిల్ నడిపాడంటే వెంకయ్య నాయుడు ఆనాడు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఆయన. తర్వాత అప్పుడు బాంబే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు మారిన జస్టిస్ రమణ, ఆయన తర్వాత చీఫ్ జస్టిస్ అయి కూడా ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకించాడు. తర్వాత ఆయన పత్రికలో రాస్తున్న ఏబికే ప్రసాద్ ఆయన మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత దాన్ని వ్యతిరేకించాడు. చంద్రబాబు నాయుడు ఆయన నెట్వర్క్ అంతా కోర్టులకు లాగారు. అది ఇష్యూ సుప్రీంకోర్టు వరకు. కేంద్ర ప్రభుత్వం కూడా దానికి వ్యతిరేకంగా ఉంది. అయినా జగన్మోహన్ రెడ్డి వెనక్కి పోకుండా ఒక కన్విక్షన్తో, అంటే ఓట్ల కోసము ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు ప్రభుత్వ రంగంలో పెడితే ప్రజలు ఓట్లేస్తారని అప్పటికి ఎక్స్పీరియన్స్ లేదు. ఎలక్టోరల్ బెనిఫిట్స్ ఇస్తుందో ఎవరికి తెలియదు. బట్ జగన్ ఒక కన్విక్షన్తో విద్యనే ఒక ఆస్తిగా నేను ఇస్తాను అని ఆ ఎన్నికల్లో మాట్లాడుకుంటూ వచ్చి అది పెట్టిన తర్వాత నేను వరుసగా సాక్షిలో రాసుకుంటూ వచ్చాను. తర్వాత జనవరి 17వ తారీఖు నాడు అంబేద్కరు పెద్ద మ్యూజియం కట్టి 420 కోట్లతో పెద్ద మ్యూజియం కట్టి 125 అడుగుల స్టాచ్యూ అక్కడ పెట్టి సెమినార్ పెట్టారు. ఆ సెమినార్లో నేను ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ జస్టిస్ మీద మాట్లాడింది వైరల్ అయింది. అది 4 కోట్లకు పైన చూశారు, ఆంధ్రలో ఇంటింటికి చూశారు. సో అక్కడ నేను అన్నది ఏంటి అంటే, మళ్ళీ ఒకసారి ఇంగ్లీష్ మీడియంకు అనుకూల ప్రభుత్వం, అది జగన్ ప్రభుత్వం తప్ప వేరే వాళ్ళు లేరు కనుక మళ్ళీ ఒకసారి అయినా వచ్చి ఒక 10 ఏళ్ళు ఆ విద్యా వ్యవస్థని స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాడు నేడు కింద దేశంలో ఎక్కడ మార్చినంత మార్చాడు ఆయన. అంటే ఢిల్లీ గవర్నమెంట్ కొద్దిగా మార్చింది కేజ్రీవాల్ది, కానీ ఆయన ఇంగ్లీష్ మీడియంకు లింక్ చేయలేదు. తర్వాత అమ్మఒడి లాంటి కూలి జనాల బతుకుని విద్యారంగానికి లింక్ చేసి అకౌంట్కు డబ్బు ట్రాన్స్ఫర్ చేయడం ఢిల్లీలో లేదు. డ్రాప్అవుట్స్ నాపింది కదా ఇది ఇక్కడ. అంటే అమ్మఒడి ప్రోగ్రాము కాలేజ్ లెవెల్లో ఏమో 20,000 ఆయన మదర్ అకౌంట్కే ట్రాన్స్ఫర్ చేశాడు కాలేజ్ ఫీజు. ఏది
రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ ప్రోగ్రామ్ని ఉమ్, ఇంటికి లింక్ చేశాడు. చేశాడు. దాంతో ఏమైంది అంటే ఒక సెంటిమెంట్ ఫామ్ అయింది విమెన్లలో. ఉమ్, ఇప్పుడు ఆ, సంవత్సరానికి 35,000 రూపాయలు ఆ ఆడవాళ్ళ అకౌంట్లోకి మారుతున్నప్పుడు ఉమ్, విద్య మారింది. ఉమ్, రెండో దీంతో పాటు జగన్ ఊహించినటువంటి డెవలప్మెంట్ మోడల్ ఒకటి తయారైంది అక్కడ. ఉమ్, ఏంటిది ఇది? అంతకుముందు డెవలప్మెంట్ మోడల్ అంటే మన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ అర్బన్ ఏరియాలను నువ్వు ఎట్లా బిల్డింగ్స్ కడతావు, ఎట్లా రోడ్లు వేస్తావు, ఎంతో అంతో నీటి వనరు సమస్య డెవలప్మెంట్ అర్బన్ సెంటర్ చుట్టూ చర్చ అవుతుంది. అర్బన్ సెంట్రిక్ డెవలప్మెంట్. అసలు డెవలప్మెంట్ అనే డిబేట్ మీడియాలో అర్బన్ చుట్టూ ఉంటుంది. అవును. బిల్డింగ్ ఇప్పుడు ఇక్కడ హైటెక్ సిటీ ఎంత బిల్డింగ్లు వచ్చినాయి, ఏంది, ఉమ్, రామేశ్వరరావు ఏం చేసిండు, వీళ్ళేం కట్టిండ్రు, వాళ్ళేం కట్టిండ్రు అంటే బడ్జెట్ ఎకానమీని కాంట్రాక్ట్ ఎకానమీలోకి మార్చడం. ఓకే. ఓకే. ఉమ్, ఎకనామిక్ స్ట్రక్చర్లో ఏమైంది అంటే నువ్వు డెవలప్మెంట్ మోడల్ని ప్రాజెక్టులు కట్టినా నీటి వనరు ప్రాజెక్ట్ అనుకుందాం, అక్కడ కాంట్రాక్టర్ వస్తాడు. ఉమ్, బిల్డింగ్ల కన్స్ట్రక్షన్ అనుకుందాం, కాంట్రాక్టర్ వస్తాడు. Hmm. రోడ్ లేయింగ్ అనుకుందాం, ఉమ్, కాంట్రాక్టర్ వస్తాడు. ఉమ్, జగన్ ఏం చేశాడు? స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, విలేజ్ సెక్రటేరియట్ల బిల్డింగ్స్, ఉమ్, ఇవి ఎవరికి ఇచ్చాడు కాంట్రాక్ట్లు? ఉమ్, ఆ గ్రామ కమిటీలు వేసి గ్రామ కమిటీలకు ఇచ్చాడు. ఉమ్, అంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ పోద్ది. ఉమ్, కానీ ఎకానమీలో ఏమైందంటే ఇవాళ చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు లక్షల లక్షలు అప్పు చేశారు, ఆయనే ఉంటే ఇంతకంటే ఎక్కువ అప్పు చేసేవాడు. చేసేవాడా? ఎట్లా చేసేవాడంటే ఉమ్, ఈ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్లో బిలో పావర్టీ లైన్లో ఉన్న స్త్రీలకు నువ్వు వాళ్ళ అకౌంట్లోకి డబ్బు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ మంత్లో కానీ ఆ 2 నెలల్లో కానీ అది ఖర్చు అవుతుంది. రొటేషన్ ఆఫ్ మనీ. అయితే ఏమైందంటే విలేజ్ మార్కెట్లు ఆంధ్రప్రదేశ్లో దేశంలో ఎక్కడ లేని విధంగా విలేజ్ మార్కెట్లు వైబ్రెంట్ అయినాయి. ఓకే. ఓకే. వైబ్రెంట్ అయిన ఇప్పుడు ఏం చేస్తారు పిల్లలు? 15,000 తల్లి అమ్మఒడి వేస్తున్నాడు కదా సంవత్సరానికి. ఉమ్, పిల్లలకు బూట్లు వాళ్ళే ఇస్తున్నారు, గుడ్డలు వాళ్ళే ఇస్తున్నారు, మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. స్టిల్ ఉమ్, దేర్ విల్ బి అడిషనల్ ఎక్స్పెండిచర్ ఆన్ చిల్డ్రన్ ఉమ్, ఫ్రమ్ ది మదర్ అండ్ ఫ్యామిలీ. ఉమ్, ఉమ్, ఇది ఖర్చు అవుతుంది. అవును. తర్వాత కాలేజ్ ఫీజు కాలేజీకి పోతుంది. కాలేజీకి పోయిన తర్వాత వాళ్ళు లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటారు, ఆ పని అవుతుంటుంది. ఉమ్, ఉమ్, అయినప్పుడు ఏమవుతుంది? మార్కెట్ వైబ్రేషన్ ఉమ్, మాల్స్ నుండి విలేజ్ షాపులకు మారుతుంది. ఓకే. 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 అక్కడే కొంటారు కదా. కొన్నాక ఏమవుతుంది? నీ జిఎస్టి రేటు స్టేట్కి వచ్చేది స్టేట్కు 7.5% స్టేట్కి పోద్ది, 7.5% సెంటర్కి పోద్ది. రెండు పోయినా మళ్ళీ సెంటర్ నుంచి స్టేట్కు 42% వస్తుంది. ఓకే. ఓకే. సో జగన్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ఏమైంది అంటే కాన్సన్ట్రేటెడ్ అర్బన్ మోడల్. ఇది ఎగ్జాక్ట్గా నరేంద్ర మోడీ, అమిత్ షా, వెంకయ్య నాయుడు ఏదైతే స్మార్ట్ సిటీస్ మోడల్ ఉందో దానికి అపోజిట్ డెవలప్మెంట్ ఇది. ఓకే. 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 తర్వాత ఎకానమీ అసలు చాలా మందికి అర్థం కావట్లేదు. కరోనా టైంలో కూడా జగన్ స్కూల్ ఎక్స్పెండిచర్ ఆపలేదు, ఏది ఆపలేదు అది. తర్వాత ట్రాన్స్ఫర్లు ఆపలేదు, మనీ ట్రాన్స్ఫర్లు. తర్వాత ఫుడ్ వాళ్ళు స్కూల్కి పోయినప్పుడు ఇంటి దగ్గరికి పంపించి ఫుడ్ పెట్టాడు. తర్వాత మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విలేజైజ్ చేశాడు ఆయన. సెంట్రలైజ్డ్ దగ్గర నుంచి గ్రామాలకు డాక్టర్లు పోవాలి. అంటే చైనాలో ఒకప్పుడు సోషలిస్ట్ పీరియడ్లో బేర్ ఫుడ్ డాక్టర్స్ ఉండేవాళ్ళు. అంటే డాక్టర్ ఇండిళ్ళు తిరిగి వాళ్ళంతా ఇప్పుడు మన ఎంబీబీఎస్ వాళ్ళు కాదు, లో ఎండ్ ట్రైన్డ్ పీపులే. బట్ విలేజ్లో చాలా రోగాలకు వాళ్ళే చూస్తారు. జగన్ ఏం చేశాడు? అట్లాంటి మోడల్ పెట్టి దాన్ని టెలిమెడిసిన్కి లింక్ చేశాడు. ఇది దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలే. దాంతో ఏమైంది? జగన్ ఎకానమీ వీళ్ళు అనుకున్నట్లు సఫర్ కాల. ఓకే. ఓకే. సో ఎకనామిక్ డెవలప్మెంట్ మోడల్ షిఫ్టెడ్ ఫ్రమ్ అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు అనుకున్నాడు. ఏం జరిగేది? ఆ 30,000 ఎకరాలలో బంగ్లాలు ఇంకా అదనపు గట్టి ఇప్పుడు ఆ రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూమికి ఆయన అగ్రిమెంట్ ఏంది? ఎకరానికి 250 గజాలు నీకు సిటీని డెవలప్ చేసి ఆ సిటీ రోడ్ల పక్కన నెక్కిస్తే నీకు అది బిజినెస్ ల్యాండ్ అవుతుంది.
ఈ ఎకరానికి వచ్చే ఆదాయానికంటే ఇక్కడ ఎక్కువ వస్తుంది కదా ఆయన ప్రామిస్ చేసింది. మరి ఎన్ని ఏళ్ళల్లో కట్టాలి నువ్వు సిటీని? 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు అయితే వీడు ఎకరాల భూమి ఇచ్చి ఏమైపోతారు వీళ్ళు? అప్పటి వరకు నువ్వు ఏమిస్తున్నావు? ఎకరానికి 50,000 పంట నష్టం కింద ఇస్తున్నావు. ఇప్పుడు జగన్ కూడా ఇస్తున్నాడు అది. బట్ చంద్రబాబు ఏం చేసేవాడు? స్కూల్ డెవలప్మెంట్ లేదు, హెల్త్ డెవలప్మెంట్ లేదు, హాస్పిటల్ లేదు, సెక్రటేరియట్ లేదు. ఆయన మొత్తము ఈ 30,000 ఎకరాల భూమిలో సిటీ డెవలప్ చేసి ఆ రైతులను ఆదుకొని అసంతృప్తి నుంచి బయటపడేసే ప్రయత్నంలో ఉండేవాడు. కానీ సిటీ కడితే 30,000 ఎకరాలలో క్యాపిటల్ పేరుతో అది డెవలప్మెంట్ కాదే. నువ్వు అంతా కలిసి ఒక 15-20 గ్రామాలకు ప్రజలు అంతా అక్కడ కమ్మ కులం ఉన్నదనేది ఒకటి, బీసీలు కూడా ఉండొచ్చు, మిగతా వాళ్ళు కూడా ఉంటారు, స్మాల్ అమౌంట్స్ ఆఫ్ ల్యాండ్ ఉన్న వాళ్ళు ఉంటారు. బట్ ద పాయింట్ ఈస్ జగన్ ఏం చేశాడు? ఈ ఫోకస్ను మార్చేసి రూరలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్, దీన్నే నేను శూద్ర మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అన్నా. పర్సన్ సెంట్రిక్ డెవలప్మెంట్ అంటే శూద్ర మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ఏంటంటే శూద్ర ఎకానమీ అంటే అగ్రికల్చరల్ ఎకానమీ, ఆర్టిజానల్ కమ్యూనిటీస్ ఉంటాయి, మొత్తం స్ప్రెడ్ ఓవర్ ఉంటుంది. శూద్ర ఎకానమీ డెవలప్మెంట్ కును బనియా ఎకానమీ డెవలప్మెంట్ మోడల్ తేడా ఏంటి అంటే బనియా ఎకానమీ సెంట్రలైజ్ చేస్తుంది వెల్త్ను. ఇప్పుడు అంబానీ, ఆదానీ, సో కాంట్రాక్ట్ ఇచ్చినాం అనుకోను, బడ్జెట్ 3 లక్షల బడ్జెట్ ఉందనుకో ఆంధ్రప్రదేశ్ది, ఆ 3 లక్షల బడ్జెట్లో 1,50,000 కోట్లు నువ్వు కాంట్రాక్ట్ ఎకానమీకి ఇస్తే దాంట్లో జరిగేది ఏంది? ఒక 50% మాత్రమే కన్స్ట్రక్షన్లో ఇన్వెస్ట్ అవుతుంది, మిగతాది ఆయన ప్రాఫిట్లు అయితే కిక్ బ్యాక్స్ పోతాయి. కిక్ బ్యాక్స్ రిచ్కే పోతాయి, అవి బ్యాంకులలో ఉంటాయి. వీళ్ళవి కూడా బ్యాంకులలో కొంత ఉంటుంది, కొంత ఇన్వెస్ట్మెంట్లో ఉంటుంది, లేబర్ పేమెంట్స్ పోతాయి. కానీ జగన్ ట్రాన్స్ఫర్ చేసిన డబ్బు అదే 1,50,000 కోట్లు గత 5 ఏళ్లలో 2,50,000 కోట్లు గ్రామీణ పూర్ పీపుల్ మదర్ అకౌంట్లోకి పోయింది. అది తాగుడు కూడా పోలే, చాలా తక్కువ మంది అసెస్ చేస్తున్నారు. మగోని అకౌంట్లోకి పంపితే వాడు ఇష్టం వచ్చినట్టు విత్డ్రా చేసుకుంటాడు. అంటే విమెన్ తాగరు ఎక్కువ. తర్వాత పిల్లల కోసం వచ్చిన డబ్బు తాగుతానంటే భర్త కొట్లాట పెట్టుకుంటారు. పిల్లగాని చదువు కోసం వచ్చింది, పిల్ల చదువు కోసం వచ్చింది, నువ్వు ఆ డబ్బులు తీసిచ్చి నేను ఈ అంటున్నావు, తాగుతానంటున్నావు, కుదరది, ఇంట్లో గొడవ కానీ నువ్వు కావాలంటే వెళ్ళిపో, ఇప్పుడు నాకు జగన్ ప్రభుత్వం ఇచ్చేదాంతో నేను బతుకుతా, కూల్ చేసుకుంటా అంటది. నువ్వు లేకపోయినా పర్వాలేదంట, జగన్ సర్కార్ ఉంది, అటానమీ వచ్చింది. అందుకే నేను అనేది ఏంటి అంటే ఈ శూద్ర మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే అది స్ప్రెడ్ అవుతుంది, విలేజ్ లెవెల్కి వెళ్ళిపోద్ది, అక్కడ మార్కెట్ డెవలప్ అవుతుంది, అక్కడనే కొనుగోలు నడుస్తుంటాయి. దానివల్ల కొత్తగా నరేంద్ర మోడీ గవర్నమెంట్ తెచ్చిన జిఎస్టీ ఎకానమీతో రీసైక్లింగ్ ఆఫ్ ఎకానమీ ఆంధ్రప్రదేశ్లో జరిగినంత ఎక్కడ జరగల. కానీ ఇండస్ట్రీస్ లేవు, ఉద్యోగాలు రాలేదు, ఇవి మాట్లాడుతున్నారు కదా. అంటే ఇండస్ట్రీలు అక్కడ ఎప్పుడు లేవు. చంద్రబాబు నాయుడు వచ్చినా నువ్వు 30,000 ఎకరాలలో సింగపూర్ కడతానన్నా నువ్వు కట్టేదానికి ఆధారపడి ఎవడు ఇండస్ట్రీ వచ్చి పెట్టాడు. బికాస్ అక్కడ అర్బన్ వైబ్రెంట్ సిటీ లేదు కదా, ఆ సిటీ లేనప్పుడు ఎవడొచ్చి పెట్టాడు. ఈయన ఏం చేశాడు? ఆ డెవలప్మెంటల్ ప్రాసెస్ని ఇండస్ట్రియలైజేషన్ను వైజాగ్ షిఫ్ట్ చేశాడు. ఓకే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిటీ. అంటే వైజాగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ పోర్ట్ సిటీ. అది హైదరాబాద్ కంటే ముందు వైబ్రెంట్ ఎకానమీ డెవలప్ కావాల్సిన పోర్ట్ సిటీ. అది ఎయిర్పోర్ట్ కూడా పెద్దది వస్తుంది, పోర్ట్ ఉంటుంది, రైల్ కనెక్షన్ ఉంది, తర్వాత కోస్టల్ లైన్ ఉంది. సో ఆయన ఎక్కడో ఆయన పులివెందుల్లో పుట్టినోడు వైజాగ్ని క్యాపిటల్ అని ఎందుకంటున్నాడు? నువ్వు అదనంగా డబ్బు బంగ్లాల మీద ఖర్చు పెట్టకుండా, ఆఫీసుల మీద ఖర్చు పెట్టకుండా ఏదో 10 ఆఫీసులు కట్టుకుంటే అయిపోయింది కదా, అంతే. మొత్తం 2 రాష్ట్రాలకు ఉన్న క్యాపిటల్ సిటీ 15 ఎకరాలు కూడా లేదు మన సెక్రటేరియట్, అంతే. అవును, దాంట్లో ఉండింది కదా. నువ్వు 30,000 ఎకరాలు తీసుకొని ఏమి క్యాపిటల్ కడతావు? క్యాపిటల్ కంత అక్కర్లేదు. కనుక జగన్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్లో 3 విప్లవాత్మక విషయాలు వచ్చింది. అది ఆయన అనుకోని చేశాడా లేదా అన్ఇంటెండెడ్ రిజల్ట్స్ అంటాం మనం.
ఒకటి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ రూరల్ ఏరియాకి మార్చినప్పుడు ఆ పిల్లలు ఈక్వల్లీ కంపీటింగ్ ఎనర్జీ కలిగిన పిల్లలు మిలియన్స్లో వస్తారు ఒక జాబ్కి. అంటే ఇంగ్లీష్ ఇప్పుడు రిజర్వేషన్ ఉంది, నీ కొడుకు రిజర్వేషన్లో చదువు ఉన్నాడు కానీ ఇంగ్లీష్ మీడియంలో మంచి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివించినావు లేదా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివి, బికాజ్ యూ కెన్ డూ ఇట్. నీ ఎకానమీ అలౌ చేస్తా, నువ్వు ఎస్సీ, నువ్వు చదివించగలవు, నువ్వు ఉద్యోగస్తునివి, నువ్వు ఇంకొక చాకలి మంగలి కమ్మరి కుమ్మరి కూడా ఉద్యోగస్తులు చదివించవచ్చు. కానీ అదే పిల్లలు ఊళ్ళల్లో ఉన్నోళ్ళు ఈ రిజర్వేషన్ పోస్టులకు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువు లేకపోతే వీళ్ళతో పోటీ పడలేరు కదా. కనుక ఒక్క జాబుకు ఇప్పుడు ఈక్వల్లీ కంపీటబుల్ ఎనర్జీ ఉన్న పిల్లలు వందలాది మంది ఉంటారు. అదే అంతకుముందు ఏంది, ఇంగ్లీష్ మీడియం జోన్ నుంచి వచ్చిన వాళ్ళే అన్ని సెక్టార్లో కంపీట్ చేసే స్థాయికి మన రిజర్వేషన్ సిస్టమ్ ఎదిగింది. గత 30 ఏళ్లలో బీసీలలో మొత్తం కొట్టుకోగలిగే అర్బన్ పీపుల్ ఉన్నారు, రూరల్ పీపుల్కు రాకుండా చేయగలిగి. ఎందుకంటే వాళ్ళు తెలుగు మీడియము చెప్పని ప్రభుత్వ స్కూళ్ళు, ఈ గొడవకు బాధపడలేక వాళ్ళు తీసుకొచ్చి పిల్లల్ని నారాయణ శ్రీ చైతన్యలో పడేస్తున్నారు. ఆ నారాయణ శ్రీ చైతన్య సూర్యుని చూడకుండా సంవత్సరాలు బతుకుతున్నారు వాళ్ళు. 45 ఏళ్ళకు వాళ్ళు ముసలోళ్ళు అవుతారు, హార్ట్ అటాక్ వస్తుంది ఆ పిల్లలకి. ఎందుకంటే స్పోర్ట్స్ లేవు. అంటే ప్రైవేటైజేషను నువ్వు అగ్గిపెట్టే ఇన్స్టిట్యూషన్స్లో నువ్వు అపార్ట్మెంట్లలో నడుపుతున్నావు. సో జగన్ ఏం చేశాడు, ఓపెన్ స్కూల్ సిస్టాన్ని బ్రహ్మాండంగా మార్చాడు. డీప్రైవేటైజేషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్లో జరిగినంత ఎక్కడ జరగలేదు. సో ప్రైవేట్ స్కూల్స్ పిల్లలతో ఇప్పుడు కాంపిటీట్ చేయగలుగుతారా వీళ్ళు? సగం తెలుగు సగం ఇంగ్లీష్ ఎలా? ఒక్కసారి ఆ పిల్లలు జగన్ పబ్లిక్ మీటింగ్లలో తీసుకొచ్చి మాట్లాడిస్తున్నాడు. అవును, ఇంగ్లీష్ మాట్లాడితే మీకు చాలా సంతోషం అనిపిస్తుంది. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, వాళ్ళు ఇంగ్లీషు తెలుగు ఈక్వల్ కాంపిటెంట్ గా మాట్లాడుతున్నారు. ఈ మోసపూరిత వాదం ఏంది అంటే ఇంగ్లీషు నేర్చుకునేటోళ్లకు తెలుగు రాదు. వీళ్ళకందరికి అర్థం కాదు ఏంది అంటే జర్నలిస్టులంతా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ యంగర్ జనరేషన్ ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చిన వాళ్ళే ఫాస్ట్ ట్రాక్ న్యూస్ చదివే వాళ్ళు ఉంటారు తెలుగులో కూడా. Because English is a universal language. It can capture any other form. సో ఈ పిల్లలు ఇవాళ ఎక్కడన్నా చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎ స్టేట్ ఎన్నికల బహిరంగ సభలలో స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి మాట్లాడియంగా చూసారా మీరు? దేశంలో చూసారా? ప్రైమ్ మినిస్టర్లు మాట్లాడియంగా చూసారా? జగన్మోహన్ రెడ్డి ఒక్క ఆయనే చేస్తున్నాడు. ఎట్లా చేస్తున్నాడు? ఆ పిల్లలకు కాన్ఫిడెన్స్ ఉంది కనుక వీళ్ళు చెప్పే అన్ని డిస్ప్రూవ్ చేశాడు జగన్. దీన్ని డిస్ప్రూవ్ నాకు చాలా ఆనందదాయకమైన విషయం ఏంటి అంటే ఒక యంగ్ మనిషి తండ్రి చచ్చిపోయాక సొంత పార్టీ పెట్టుకొని ఆయన మీద జగన్ మీద అంతకుముందు చాలా స్టోరీస్ విన్నా నేను. చాలా అరగంట అని, ఆర్గనైజ్ చేస్తాడని, తనకు నచ్చని వాళ్ళను కొట్టిస్తాడని ఇవన్నీ. కానీ ముఖ్యమంత్రి అయ్యే వరకు ఆయన పోరాటం, అయినాక ఆయన 5 ఏళ్ళు వ్యవహరించిన తీరు కంప్లీట్ గా భిన్నంగా ఉంది. విన్నదానికి భిన్నంగా ఉంది. అంత యంగ్ మనిషి ఇంతమంది సీనియర్ లీడర్లను తండ్రితో ఉన్నోళ్లను తన వెంట ఎట్లా ఉంచుకోగలిగాడు? కేసీఆర్ కంటే కూడా మంచి ధనం ఉన్నోళ్ళు కమిట్మెంట్ తో జగన్ తో ఉన్నారు. కేసీఆర్ తో కమిట్మెంట్ తో లేరు, పవర్ ఉంటుందని ఉన్నారు. కేటీఆర్ కు అసలు బయట కేటీఆర్ గురించి ఆయనతో పనిచేసిన వాళ్ళు మాట్లాడుకునే పద్ధతి మనకు అర్థమవుతుంది. ఆయన ఎంత అరగంటనో ఏమనో. ఇప్పుడు రకరకాల ఫోన్ ట్యాపింగ్లు వ్యవహారాలు. ఎవరైనా రేపు ముఖ్యమంత్రి కావాలి అనుకునే యంగ్ ఆద్మీ సినిమాటోగ్రఫీ పోర్ట్ఫోలియో తీసుకుంటాడండి. ఆయన తీసుకోలేగా? ఆయన మొన్నటి వరకు ఆయనే ఉన్నాడు. శ్రీనివాస్ యాదవ్ ఉండేవి కానీ ఈయన సినిమా రిలీజ్లలో పోయి కూర్చునేవాడు. మూడు ఫోకస్లు ఉండేవాడు. అరే నువ్వు వద్దనుకున్నా సినిమా సెక్టార్లో ఉండే శక్తులు నేను ట్రాప్ చేస్తాయి. గ్లామర్ ఫీల్ అట్రాక్ట్ చేస్తుంది. బట్ నీ ఏజోడే కదా జగన్ చీఫ్ మినిస్టర్ గా ఎంత డిగ్నిఫైడ్ గా బిహేవ్ చేశాడు.
ఆయన ఆఫీస్ ఎడ్యుకేషన్ రివ్యూలు, హెల్త్ రివ్యూలు ఎన్ని చేశాడు తెలుసా? ఆల్మోస్ట్ నేను సాక్షిలో చూసినవి, మిగతా పేపర్లో చూసినవి, టీవీలలో చూసినవి, ఆల్మోస్ట్ ఎవ్రీ 15 days వన్స్ ఈ రివ్యూడ్ ఎడ్యుకేషన్. అసలు ఆయన తాడేపల్లి ప్యాలెస్ లోంచి బయటికి రాడు, భయపడి లోపల కూర్చున్నాడు అనే క్యాంపెయిన్ కదా తెలుగుదేశం పార్టీ చేస్తుంది. ఇప్పుడు క్యాంపెయిన్ ఎవరైనా చేయొచ్చు. అపోజిషన్ పార్టీ ఇస్ నాట్ ది ట్రూత్ డెలివరర్. అపోజిషన్ పార్టీ ఎంత మంచోడైనా ట్రూత్ డెలివరర్ గారు వాళ్ళు. అంటే ఈ దేశానికి విలువలు కూడా లేవు. ఆయన చేసినోడు చేసింది చేసిండు, చెయ్యంది మేము చేసి చూపెడతామనే మంచి విలువలు రాజకీయాల్లో లేవు, ఈ దేశంలోనే లేవు. కానీ నేను చూశాను స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ పద్ధతిలో రాయలసీమలో, కరువుతో కొట్టుమిట్టాడే రాయలసీమలో, నేను మొన్న బుగ్గన కాన్స్టిట్యుయెన్సీలో డోన్లో, అది TV9 వాళ్ళ TV9 కాదు కదా, ఆ అమ్మాయి బుల్లెట్ మీద పోయి తిరిగి చూపెట్టింది. ఆ అమ్మాయి అక్కడ కట్టిన కన్స్ట్రక్షన్స్. ఒక స్కూల్ కట్టారండి. ఇట్ ఈస్ బెస్ట్, మచ్ బెటర్ దెన్ అమెరికన్ స్కూల్స్. డోన్లో మున్సిపల్ ఆఫీస్ బ్యూటిఫుల్ కట్టాడు. తర్వాత హాస్పిటల్ ఒకటి కట్టాడు. అక్కడ నీటి వనరును పెంచారు, తాగునీటి వనరు. నేను అనేది ఏంటి అంటే, యంగ్ రిచ్ బట్ యంగ్ హైలీ ఎడ్యుకేటెడ్ మినిస్టర్లను పెట్టాడు. మీరు ఆంధ్ర మినిస్టర్లు మాట్లాడే భాష చూడండి, దే కెన్ షిఫ్ట్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు తెలుగు వెరీ ఈజీలీ. ఇప్పుడు ఆ హెల్త్ మినిస్టర్ ఉంది, ఆ అమ్మాయి రజని, ఆమె ఒక చాకలి కమ్యూనిటీ నుంచి వచ్చిందట. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. చాకలి కమ్యూనిటీ నుంచి వచ్చిందట. షీ వాజ్ ఇన్ US అండ్ ఆల్ దాట్. ది వే షీ స్పీక్స్, ఐఎమ్ షాక్డ్. అండ్ ఆమె కల్చర్ ముందు, ఇంతకు ముందు ఉన్న లేడీ మినిస్టర్ల కల్చర్ ఎవరికి పనికిరాదు. మన దగ్గర కూడా అంత సాఫిస్టికేటెడ్ గా వివరించే వాళ్ళని నేను చూడలేదు. చాలా డిగ్నిఫైడ్ గా ఉంటారు. అక్కడనే ఉన్న లేడీ మినిస్టర్లు మనకు ఉన్న వాళ్ళు తెలుసు కదా, వాళ్ళ భాష తెలుసు, వాళ్ళ విమర్శలలో వాళ్ళ పద్ధతి తెలుసు. బట్ షీ ఈస్ వెరీ డిగ్నిఫైడ్, వెరీ హై క్లాస్ యాక్టివిటీ మొబిలైజ్ చేసింది. కనుక సురేష్ అనే మినిస్టర్, నేను నా సెమినార్ లో మాట్లాడితే కంప్లీట్ గా ఇంగ్లీష్ స్పీచ్ ఇచ్చాడు. ఐ వాజ్ సర్ప్రైజ్. అది కావచ్చు, IRS అయినా ఇంగ్లీష్ అట్లా రాదు. IAS వాళ్ళని కూడా నాకు చాలా మంది తెలుసు, IPS వాళ్ళు తెలుసు. బట్ దే కాంట్ డూ ఇట్ ఇన్ ఎ పబ్లిక్ డెలివరీ. దట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. సో నేను అనేది ఏంటి అంటే, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ఆన్ ఈక్వల్ బేసిస్ ద రెవల్యూషన్ నాట్ జస్ట్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఇట్ ఈస్ ఎ న్యూ మోడల్ ఫర్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎందుకంటే బీజేపీ ఆ మోడల్కు వ్యతిరేకం. SC ST BCలకు కూడా అంబానీ ఆదానీ నడిపే స్కూల్స్, అంబానీ స్కూల్, మొన్ననే నేను ఫీ స్ట్రక్చర్ చూసిన, ధీరుభాయ్ అంబానీ స్కూల్. LKGకి 7 లక్షలు సంవత్సరానికి. తర్వాత LKG to 7th ఒక రేంజ్, 8th to 10th ఒక రేంజ్, ఆఖరికి వాళ్లకు 15 lakhs per year ఉంది 11th to 12th వరకు. అంత ఫీజు ఉంది వాళ్ళది. ఇంకా అంతకంటే ఎక్కువ ఫీజులు ఉన్న స్కూల్ కూడా ఉన్నాయి. నేను అనేది ఏంటంటే, అట్లా చదువుకునే పిల్లలు ఫారెన్ సిలబస్ లో బీజేపీ వాళ్ళని అపోజ్ చేయదు. RSS ఆ స్కూళ్లను నేషనలైజ్ చేయదు. నేషనలిజం అనే పార్టీ స్కూల్ ఎడ్యుకేషన్ నేషనలైజ్ చేయాలంటలేదు. జాతీయ విద్యా విధానం ఒకటే ఉండాలిగా. నేషనలిజం రూట్స్ స్కూల్ ఎడ్యుకేషన్ లో ఉంటాయి. పైన ఎడ్యుకేషన్ అమెరికాలో కానీ ఇంగ్లాండ్ కానీ ప్రైవేట్ సెక్టార్లో ఉంది. కానీ మొత్తం యూరోప్లో, అమెరికాలో స్కూల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్ గవర్నమెంట్ సెక్టార్. ఇంగ్లాండ్లో అసలు స్కూల్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ చేసే పరిస్థితి, సిచ్యువేషన్ లేదు. ఎవ్రీ చైల్డ్ హ్యాస్ టు స్టడీ ఇన్ ద సేమ్ గవర్నమెంట్ స్కూల్. సో ఏపీలో ఆ పరిస్థితి వస్తుందా? ఏపీలో మొత్తం ప్రైవేట్. అంటే ఏపీ మోడల్, ఆఫ్టర్ ఆల్ ఆయన ఒక పెద్ద నేషన్ లో, ఒక చిన్న రాష్ట్రంలో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. ఆ ఎక్స్పెరిమెంట్ ఒక 10-15 ఏళ్ళు నడుస్తే స్టెబిలైజ్ అవుతుంది. అయినప్పుడు ఆ పిల్లలు కంపీట్ చేస్తారు. ఉండాలి అది. ఇంగ్లీష్ మీడియం పిల్లలకి తెలుగు మీడియం పిల్లలకి తేడా ఏందో చెప్తా.
ఈసారి నిన్ననే పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ పిల్లాడు, ఫైనల్ ఇయర్ పిల్లాడు 520 ర్యాంక్ వచ్చింది సివిల్ సర్వీస్లో. ఆ పిల్లవాడిని నిన్న మీటింగ్లోకి తీసుకొచ్చి మాట్లాడిచ్చారు. ఆ పిల్లగాన్ని పట్టుకొస్తే నేనే మాట్లాడమన్నా. హీ హెడ్ బ్యూటిఫుల్ కమ్యూనికేషన్, బ్యూటిఫుల్ అండర్స్టాండింగ్. సివిల్ సర్వీస్లో ఐఏఎస్ వస్తుంది ఆ పిల్లని, బీసీ. ఎక్కడి నుంచి బాబు మీ ఊరేదన్నా, మేము ఒరిజినల్గా వైజాగ్ దగ్గర వెళ్ళామని చెప్పాడు. అంటే మొదటి నుంచి అతను ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నాడు, ఇక్కడ పొలిటికల్ సైన్స్లో చేరాడు. ఈ వాజ్ ప్లానింగ్ ఫర్ సివిల్స్. పెద్ద కోచింగ్లకు పోకుండా ఈ గాట్ సివిల్స్ నౌ. అంటే మనము తెలంగాణ పిల్లలకు అట్లా ఇంగ్లీష్ మీడియం గ్రామాలలో చెప్తే ఇంకెక్కువ తెలివి కల్లోళ్ళు అవుతారు. ఆంధ్రలో కూడా రూరల్ ఏరియా ఎడ్యుకేషనే కరేజ్, కాన్ఫిడెన్స్, విజన్ ఇస్తాయి. తెలుగు మీడియంలో కూడా కాంపిటీట్ చేస్తున్నారు. అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ, వచ్చిన వాళ్ళే అక్కడ వాళ్ళే లీడర్లు అవుతున్నారు. ఎందుకు అవుతారు? గ్రామం అనేది యుఎన్ ఎట్లా నడపొచ్చో, ఢిల్లీ ఎట్లా నడపొచ్చో, గ్రామం కూడా అట్లే నడుస్తుంది. పంచాయతీ నడపడం అనేది పార్లమెంటు నడపడం లాగానే పిల్లలకి అదంతా అర్థమైపోద్ది ఈజీగా. తర్వాత తల్లితో కష్టపడాలి, తండ్రితో కష్టపడాలి, కష్ట సుఖాలు చూడాలి, ప్రకృతితో సంఘర్షణ వాళ్ళకి అర్థమైద్ది. వానలు, ఎండలు అన్ని వాళ్ళు చూస్తారు. అర్బన్ పిల్లలు పావురాల్లాగా పెంచుతాం, రైట్? సో మీరు ఇప్పుడు ఎడ్యుకేషన్ గురించి అంత బ్రహ్మాండంగా చేస్తుందని చెప్తున్న క్రమంలో జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్ అన్నిటిని ఒక ఏమంటారు దొడ్డులాగా తయారు చేసి పెట్టేశారు, డబ్బులు పెడుతున్నారు తప్ప ఉపయోగం లేదు అని చెప్తున్నారు. అంటే జయప్రకాష్ నారాయణ ప్రజాస్వామ్యం గురించి ఉపన్యాసాలు ఇస్తున్నాడు, ఊకదంపుడు ఉపన్యాసం. నువ్వే ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి దాన్ని వదిలేసి వచ్చి నువ్వు ఒక పార్టీ పెడతావు, దానికి నువ్వే ప్రెసిడెంట్, నువ్వు ఒక్కడివే పోటీ చేస్తావు, నువ్వు మళ్ళీ నీకు ఇంకోడు దాంట్లో ప్రెసిడెంట్ అయ్యే ఫేసే ఉండదు. ఆ పార్టీ ఉన్నదా సచ్చిందా అంటే నువ్వు ఉన్నవా సచ్చిందా అనే దాన్ని బట్టే తెలుస్తుంది. అది నువ్వు ఎడ్యుకేషన్ గురించి సర్టిఫికెట్ ఇస్తున్నావు. జయప్రకాష్ నారాయణ ఒకసారి నాతో రమ్మన్నాడు. ఆయనకు శక్తి ఉంటే, ఆయనకు ఫేస్ చేసే దమ్ము ఉంటే, నేను ఆయన ఎక్కడ ప్రభుత్వ లింక్ లేకుండా ఒక స్కూల్కి పోదాం ఆంధ్రప్రదేశ్, లేదా మా ఊళ్ళో నేను పెట్టి నడుపుతున్న స్కూల్కి పోదాం. లంబాడి పిల్లలు, గొల్ల కుర్మలు, సాకల్ మంగళ పిల్లలు చదువుతారు అక్కడ. వాళ్ళు ఎట్లా మాట్లాడతారో, ఎట్లా చదువుతారో చూపెడతా నేను. వీళ్ళేమో వీళ్ళ పిల్లల్ని ఢిల్లీ పబ్లిక్ స్కూళ్ళలో, హైదరాబాద్లో, లేదా ఇంకా ఫారెన్ ఓక్రిడ్జ్ స్కూళ్ళలో చదివిస్తారు ఇంగ్లీష్ మీడియంలో. అక్కడ ఇంగ్లీష్ మీడియం పెడితేనేమో అలా స్కూళ్ళు నీకు టీవీలు చూపెడుతున్నాయి, స్కూళ్ళు ఎట్లా కట్టారు. అవును, ప్రతి ఊర్లో స్కూల్ మాక్సిమం మారిపోయినాయి నాడు నేడుతో. బట్ రంగులు వేయటం కాదు కదా, పిల్లల్లో స్కిల్ లేకుండా పోతుంది అనేది ఆయన. అంటే స్కిల్ ఏమైనా తెలివి ఉందా అండి ఇట్లా మాట్లాడితే? 10th క్లాస్, 9th and 10th క్లాస్కు వాళ్ళు బైజూ సిలబస్ తీసుకొచ్చి పెట్టారు ఇంటర్నేషనల్ లింకేజ్తో. దానికి అక్కడున్న బిఏ బిఎడ్, బిఎస్సి బిఎడ్ టీచర్లు ఆ టెక్నాలజీ హ్యాండిల్ చేయలేరని మొత్తం క్లాస్ రూములను సాఫ్ట్ బోర్డులు పెట్టారు. ఏది వైఫై ఉన్న బోర్డులు పెట్టారు, మన టీవీ లాగా నడిచేటి. తర్వాత టెక్నాలజీ అంతా ఆటోమేటిక్గా వస్తుంది. ఎవరితో టీచ్ చేయిస్తున్నారు? మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ ఫైనల్ సెమిస్టర్ పిల్లల్ని ఆ సిలబస్ చెప్పడానికి డ్రా చేశారు. వాళ్ళ స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో, 2,50,000 మంది ఫైనల్ సెమిస్టర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పై చెప్తున్నారు. వాళ్ళకి అదే టీచింగ్కి వీళ్ళు సర్టిఫికెట్ ఇస్తున్నారు. అది పార్ట్ ఆఫ్ ది ఇంజనీరింగ్ సిలబస్. లైక్ మెడిసిన్ ఎట్లాగైతే. ఎవరన్నా ఈ ఎక్స్పెరిమెంట్ చేశారా? నువ్వు చేసావా? నువ్వు ఎన్టీ రామారావుకి సెక్రటరీగా ఉన్నావే, మేము పౌర హక్కుల నాయకులుగా ఉన్నప్పుడు. మేము పౌర హక్కులలో పనిచేస్తాం. నేను, కనబిరాను, బాలగోపాలు, ఎంటీ ఖాన్ మమ్మల్ని ఎన్టీ రామారావు పిలిచి మాట్లాడడానికి. అప్పుడు ఏంది, ఈ మావోయిస్ట్ పార్టీ వాళ్ళు టీడీపీ వాళ్ళని కిడ్నాప్ చేస్తున్నారు. ఏది 80sలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి, వీళ్ళేమో ఫేక్ ఎన్కౌంటర్లలో చంపేస్తున్నారు. అది పెద్ద యుద్ధం లాగా జరుగుతుంది. ఆయనే
ఆయనతోటి సోషలిస్ట్ లీడర్లు ఉండేవాళ్ళు, తుర్లపాటి సత్యనారాయణ వీళ్ళు వాళ్ళు కనాభిరామ్తో మాట్లాడి మాకు ఆయనకు చర్చ ఏర్పాటు చేశారు. చేసి దీన్ని ఒక సర్దుబాటు చేయాలి, ఈ కిడ్నాపులు ఇటు పార్టీ నష్టపోతుంది, అటు వాళ్ళు చేస్తున్నారు. అప్పుడు పెద్ద యుద్ధం లాగా ఉండే. ఈయన అప్పుడు ఆయనకు పర్సనల్ సెక్రటరీ జయప్రకాష్ నారాయణ. ఆయన రెగ్యులర్ డ్యూటీ వదిలిపెట్టి ఆయన పర్సనల్ సెక్రటరీ, కాస్ట్ బేస్ కదా, వచ్చి కూర్చున్నాడు ఆడ. మేము వెయిటింగ్ రూమ్లో ఉండంగా ఈయన అరవింద్ రావు, ఆయన నక్సలైట్ ఇన్ఛార్జ్ ఎస్పీ, ఆయన పోలీస్ ఆఫీస్ ఇంటెలిజెన్స్, వీళ్ళు ఈ చర్చ వద్దు పౌర హక్కులతో, నక్సలైట్లను స్టేట్ హ్యాండిల్ చేయాల్సిందే, అంటే చంపేసేయాలి అనేది. ఆఖరికి ఎన్టీ రామారావుతో పోయిండు, చాలాసేపు మమ్మల్ని లోపలికి పోకుండా చూసాడు. ఆఖరికి ఆయన ఈయనని పక్కకు పంపించేశాడు. నో ఐ విల్ డిస్కస్ విత్ హిమ్. ఈ టోటల్గా యాంటీ హ్యూమన్ రైట్స్ మ్యాన్ ఈయన జయప్రకాష్ నారాయణ. టోటల్ నేను పర్సనల్గా చూసిన. ఒకవేళ నిజంగానే నువ్వు ఏం ప్రజాస్వామ్యం మాట్లాడతా అంటే, నువ్వు పార్టీ పెడతావు, నువ్వు ఎమ్మెల్యేకి టికెట్ దొరకాలంటే నీకే దొరకాలి, కూకట్పల్లిలోనే నువ్వు పోటీ చేయాలి, గెలవాలి, నువ్వు ప్రజాస్వామ్యం మాట్లాడతావు అంటే ఐఏఎస్ నుంచి బయటికి రాగానే మేధావి అవుతావు. ఈనాడులో రాయగలిగితే మేధావి, ఇంకెక్కడ రాసిండు? బయట ప్రపంచంలో ఏం చేసిండు ఈయన? ఇంటలెక్చువల్ ఎన్ని ఇంగ్లీష్ పుస్తకాలు రాసిండు. డెవలప్మెంట్ ఎట్లుంటుంది, ఎడ్యుకేషన్ ఎట్లుంటుంది, ఏ మోడలు, ఏ అంబేద్కర్ ఒక్కోసారి పోజులు కొట్టి అంబేద్కర్ కంటే తెలియగలను. యు ఆర్ నథింగ్ బిఫోర్ ఎనీ వన్ ఆఫ్ ది ఆర్డినరీ ఇంటలెక్చువల్స్ ఇన్ దిస్ కంట్రీ. అండ్ దిస్ మ్యాన్ ఈస్ కంప్లీట్లీ బ్లేమింగ్ ది ఆంధ్ర బెస్ట్ మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. నీది కాస్టిజమా, నువ్వు ఎడ్యుకేషనలిజం మాట్లాడుతున్నావా? ఆంధ్ర విధ్వంసం అయిపోతుంది, ఎన్డీఏకి మద్దతు ఇవ్వండి, ఆంధ్ర విధ్వంసం అవుతుంది, రైట్. మరి నారాయణ, శ్రీ చైతన్య, తర్వాత ఆ విద్వాను భాష్యము అన్ని స్కూల్ ఎడ్యుకేషన్ అంతా ప్రైవేటైజ్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు కాదు, రైట్. మొత్తం సెక్టార్ని ప్రైవేటైజ్ చేసింది ఇదే చంద్రబాబు నాయుడు దగ్గరికి 1998లో నేను కమస్కం ఒక ప్యారలల్ సెక్షన్ అన్న పెట్టించండి గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం అని ఒక ప్యాంప్లెట్ మేము రాసి ఉస్మానియా పిల్లల్ని తోలితే వాళ్ళు పోయి సెక్రటేరియట్లో మా అసెంబ్లీలో కలిశారు. అప్పుడు అసెంబ్లీ నడుస్తుంది, అక్కడ పోతే ఈజీగా దొరుకుతాడంటే పోయినరు వాళ్ళు. పోతే కలిసిండు, కలిసి ప్యాంప్లెట్ ఇచ్చి, సార్ మీరు గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయండి, మాకు తెలుగుతోటి చాలా ఇబ్బంది అవుతుంది. అప్పుడు ఉస్మానియాలో కూడా ఎక్కువ తెలుగే రాయాల్సి వచ్చేది. సో పిల్లలు ఎక్కడికి పోయినా ఏం దొరుకుతలేదు. చంద్రబాబు నాయుడు ఏమన్నాడు ఎరికైనా, మా పార్టీ పేరే తెలుగుదేశం, మేము పార్టీ పేరు తెలుగుదేశం పెట్టుకొని ఇంగ్లీష్ మీడియం ఎట్లా పెడతాం అంటే, మా స్టూడెంట్ ఒక అతను, సార్ మీ పార్టీ పేరే తెలుగుదేశం, మీరు ఇంగ్లీష్ మీడియం పెట్టినట్టే మరి నీ కొడుకు నువ్వు ఇంగ్లీష్ మీడియం ఎందుకు చదివిస్తున్నావు అడిగాడు. అడుగుతాను ఈ చర్చ ఎంత వద్దని వెళ్ళిపోయాడు ఆయన. పిల్లల తర్వాత వచ్చి నాతో చెప్పారు, సార్ ఇట్లా అన్నాడు ముఖ్యమంత్రి, మేము ఇట్లా అన్నాము. లేదు సార్, ఆయన వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతారు, ఈ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ క్లాసులన్నీ, మాకేమో తెలుగు మీడియము తెలుగుదేశం సెంటిమెంట్ పెడుతున్నారని. ఆయన తెలంగాణ చంద్రబాబు నాయుడు చేయబట్టి, ఆయన విద్యా వ్యవస్థను ప్రైవేటైజ్ చేయబట్టి, నారాయణ, శ్రీ చైతన్య, ఈ విద్వాను, ఈ అడ్వర్టైజ్మెంట్లు, ఈ ర్యాంకులు. ఎప్పుడన్నా నరసింహారావు మీరు చాలా కాలం జర్నలిస్ట్, శ్రీ చైతన్య, నారాయణ, విద్వాను, ఈ ప్రైవేట్ స్కూళ్ళలో నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కడన్నా మేధావి అయిందా? పబ్లిక్ ఇంటెలెక్చువల్ ఎవడన్నాడా? కన్సర్న్ టువర్డ్స్ ద సొసైటీ ఎక్కడ ఎవరికి కనపడలేదు, ఎవరు లేడు. వాళ్ళు ఏంది టెక్నికల్ ఇంజనీరింగ్ జాబులు చేసుకొని అది, బట్ వాళ్ళ హెల్త్ చాలా దెబ్బతింటున్నదని ఇప్పుడు రిపోర్ట్స్ వస్తున్నాయి. బికాస్ స్పోర్ట్స్ లేవు, వాళ్ళకు ఒక ప్రాపర్ ఫుడ్ లేదు. అపార్ట్మెంట్స్ అన్ని 4 గంటలకు లేపి నువ్వు వాళ్ళను మగ్గప్ చేయిస్తావు సిలబస్ అంతా. తర్వాత పేపర్ లీకేజ్లు, ఈ దందా అంతా చంద్రబాబు నాయుడు ఇంట్రడ్యూస్ చేశాడు. ఈ ప్రైవేట్ కంపెనీలు పేపర్లు కొనేసుడు, కొనేసి ఎంసెట్ ఎగ్జామినేషన్లు, ఇవి ర్యాంకులు తెచ్చుడు. అసలు మొత్తం వీటిని అబాలిట్ చేస్తే ఏమవుతుంది? ఎడ్యుకేషన్కి ఏమవుతుంది? మరి జయప్రకాష్ నారాయణ అడగలేదు, నువ్వే ఉన్నావు కదా, నీ కమ్మ రాజ్యమే కదా. నేను కమ్మోళ్ళను వ్యతిరేకించట్లా,
అరే త్రిపురనేని రామస్వామి పుట్టిన కులం అది. ఉమ్, ఎన్టీ రామారావు కూడా బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. ఉమ్, చంద్రబాబు నాయుడు జయప్రకాష్ నారాయణ కలిసి మొత్తం వదిలేసి ఉమ్, దాన్ని కుల కట్టు దాన్ని ఒకటి చేసి ఉమ్, యాంటీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ కులంగా తయారు చేశారు. ఉమ్, ఉమ్. సో ఇప్పుడు అంబేద్కర్ ఐడియాలజీ, అంబేద్కర్ విధానాలని ఆంధ్రప్రదేశ్ సర్కారు ఫాలో అవుతుంది అని మీరు మనసా వాచా కర్మణ నమ్ముతున్నారు? అంబేద్కర్ ఐడియాలజీ అనేది జగన్ కొన్నదా లేదా అని ఆయన ఈ ఫస్ట్ విప్లవం ఎడ్యుకేషన్ అయితే, సెకండ్ విప్లవం ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ త్రూ అకౌంట్స్, ఉమ్, మేజర్ అమౌంట్స్. ఉమ్, దేశంలో ఏ సీఎం చేయలేదు. ఉమ్, ఉమ్, మూడవది ఆయన సోషల్ జస్టిస్ మినిస్ట్రీలో ఎక్కడ జరగనంత 50% ఇచ్చాడు. ఉమ్. అవును, 4 ఉప ముఖ్యమంత్రులు ఇచ్చాడు. ఉమ్, తర్వాత క్యాబినెట్లోకి ఎక్కువ మంది. ఆ క్యాబినెట్ మినిస్టర్లకు ఎంత పవర్ ఉంది? ఈయన సొంత పార్టీ కదా అది. ఉమ్, రీజనల్ పార్టీలో అటానమీ తక్కువ ఉంటుంది. ఐ నో దట్. ఉమ్, నువ్వు ఆ లీడర్ నడుపుతూనే పార్టీ అది. ఉమ్, సో ఆ లీడర్ గైడెన్స్ మీదనే నడుస్తుంది. ఉమ్. అది చంద్రశేఖరరావు కావచ్చు, ఎన్టీ రామారావు కావచ్చు, చంద్రబాబు నాయుడు ఇప్పుడు అసలు కావచ్చు, జాతీయ పార్టీలే అఖిలేష్ కావచ్చు. జాతీయ పార్టీలే రీజనల్ పార్టీలా నడుస్తున్నాయి. జాతీయ పార్టీలే మోడీ ఇందిరాగాంధీ ఉండగా అట్లే నడిచింది. ఉమ్, ఇప్పుడు మోడీ అట్లే నడుపు. బట్ స్టిల్ నేషనల్ పార్టీలో ఒక స్పేస్ ఉంటుంది. ఉంటుంది. దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఆఫ్ ఫైట్. ఉమ్, అయితే ఆయన నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అని పబ్లిక్ మీటింగ్లలో మాట్లాడు, ఉమ్, నా అక్కలు, నా చెల్లెళ్ళని మాట్లాడుతున్నాడు. ఉమ్, ఉమ్, మాట్లాడుతూ ఆయన చేసిన ఒక అనూహ్యమైన ఇదేంది అంటే, అంబేద్కర్కు విజయవాడ నడిబొడ్డులో ఆయన కట్టిన మ్యూజియము ప్రపంచంలో ఏ విప్లవకారుని కూడా లేదు. అవునా? హ్మ్. ఉహు, ఈవెన్ మార్టిన్ లూథర్ కింగ్కి ఉమ్, లేదా నెల్సన్ మండేలాకి ఉమ్, అట్లాంటి మ్యూజియం కానీ, ఉమ్, అట్లాంటి ఎన్విరాన్మెంట్ కానీ, ఉమ్, ఆ మ్యూజియంలోకి ఒక్కసారి పోతే ఉమ్, 5-6 గంటలు నువ్వు తిండి తినకుండా నువ్వు మర్చిపోయి అంబేద్కర్ జీవితం చదువుతావు. ఓ, అంత క్లాసికల్ మ్యూజియము, అంత బ్యూటిఫుల్ స్టాచ్యూ, ఉమ్, వెనుక ఒక గొప్ప ఆడిటోరియం కడుతున్నారు. ఉమ్. దాన్ని అందుకే నేను అంబేద్కర్ గుడి కట్టాడని చెప్పాను. అంబేద్కర్ గుడి కట్టారు. అంబేద్కర్ గుడి కట్టాడు. ఉమ్, అక్కడ అయోధ్యలో రాముడి. రాముని గుడి కడితే ఇక్కడ అంబేద్కర్ గుడి కట్టాడు. ఉమ్, ఉమ్. ఏ కారణంతో కట్టాడో నాకు అనవసరం. Purpose. మోడీ ఏ కారణంతో అయినా కట్టవచ్చు, గుడి కట్టుకో. ఎవరైనా పొలిటీషియన్స్ వాళ్ళ పర్పస్ వేరే వాళ్ళ ఉండదు. పర్పస్ వేరే ఉంటుంది. కానీ ఎక్కడైతే కట్టని నీ స్థలం అనుకున్నారో అక్కడ సెంట్రల్ దీంట్లో మీ అందరూ పిల్లలు పోయి ఆ గుడిలో ఉన్న అంబేద్కర్ జీవిత చరిత్రను చూస్తే ఈ దేశంలో రాజ్యాంగాన్ని ఎవరు మార్చలేరు. అంబేద్కర్ రాజ్యాంగము నీ హిందువులు అని చెప్పుకునేటోళ్ళకు భగవద్గీత కంటే, క్రిస్టియన్లు అని చెప్పుకునేటోళ్ళకు బైబిల్ కంటే, ముస్లింలు అని చెప్పుకునేటోళ్ళకు ఖురాన్ కంటే అంబేద్కర్ రాజ్యాంగము ఈ దేశంలో ఆదివాసులకు, దళితులకు, శూద్రులకు గొప్ప మత గ్రంథం. అది లేకపోతే మనకు బతికే లేదు. మత గ్రంథాలు మనుషులని 100 ఏళ్లలో మార్చినాయి, కానీ 70 ఏళ్లలో మనకు ఆయన ఈ ప్రపంచాన్ని చూపెట్టాడు. అట్లాంటి పుస్తకం ఒకదాన్ని రాసి ఇచ్చిపోయాడు. దాన్ని మార్చామనే ఉన్న దశలో అదే ఒకవేళ అక్కడ ఏ బీజేపీ ముఖ్యమంత్రి ఉంటే కడతాడు అట్లాంటిది. చంద్రబాబు నాయుడు అయితే అట్లాంటి కట్టినా ఇక్కడ కేసీఆర్ ఎట్లాంటిది కట్టిండు? ఆ విగ్రహం ఏమన్నా విగ్రహమేనా? అది ఆ షేప్ ఏమన్నా షేపేనా? ఆ స్థలం ఏమన్నా స్థలమేనా? అక్కడ జగన్ ఏం చేశాడు? సో ఈ 3 విప్లవాలు ఉన్నాయే. ఆయన ఒక శూద్రుడు గనుక, ఒక యంగ్ ఎనర్జెటిక్ ఆయన, నేను రెడ్డి అనే అహంకారము తన జీవిత ప్రాక్టీస్లో కనపట్లే. మీరు పాదయాత్ర మొన్న బస్ యాత్రలో చూడండి, ఒక అతను కుష్టి వ్యాధి రోగి అండి. కుష్టి వ్యాధి రోగి, డాక్టర్లు కూడా పట్టుకోవడానికి భయపడే మనుషుల్ని ఆయన రాగానే ఆప్యాయతో 2 చేతులు పట్టుకొని తలకాయ దగ్గర ముఖం పెట్టాడు. ఫేస్ లో కూడా ఎంత ద్వేషించుకున్నట్లు, ఇబ్బంది పడుతున్నట్టు లేదు, చాలా ఆప్యాయతగా. అది కదా ఆయనకు జీసస్ నేర్పింది, మదర్ తెరేసా నేర్పింది. నీకు ఆ సంస్కృతి ఎందుకు లేదు? చంద్రబాబు నాయుడు కూడా తిరుగుతున్నాడు కదా ఇప్పుడు అక్కడ. ఒక్కసారన్నా ఎవరన్నా ఒక ముసలమ్మను పట్టుకొని ప్రేమతో గౌరవంగా పట్టుకున్నావా? జగన్ ఎంతమందిని పట్టుకుని, పిల్లలు అక్కడ కనపడితే తీసుకొని ఎత్తుకొని ముద్దించుకుంటున్నాడు. మానవత్వం కనపట్లే. కనుక జగన్ పొలిటికల్ కల్చర్ని మార్చేశాడు.
మార్చాడు. మార్చాడు. ఉమ్, ఏమిటి? ప్రేమతో మనుషులను తన దగ్గరికి తీసుకోవడం. ఓకే. అసలు అసలు ఆ బస్ యాత్రలో ఆ జనాన్ని చూస్తున్నాం కదా, నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పదలుచుకున్నా ఉమ్, నాకు అర్థమయ్యేది లేదు. రామోజీరావు, నేను విద్యార్థిగా ఉన్నప్పుడు 74లో ఆ పేపర్ స్టార్ట్ అయింది. ఉమ్, 74లోనే స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పేపర్ నడుపుతారు. అంటే రోజు అబద్ధాలు రాస్తే పేపర్ నమ్ముతారా? ఉమ్, అచ్చా, ఈ ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఉమ్, రోజు జగను చుట్టూ జనం ఇంత లక్షలాది మంది పోతుంటే కూడా హాయ్ జగన్ మోసం చేసినావు, ఇక్కడ దందా చేసినావు, అక్కడ దందా చేసినావు, రోజు అబద్ధాలు రాస్తే ఆ పేపర్ జనం అంతా గ్రాఫిక్స్ అని చెప్పి రాస్తున్నారు కదా. ఇప్పుడు ఈ పోయినసారి కూడా ఇట్లే చేశారు. ఉమ్, ఆయన 151 వచ్చినాక ఏం మాట్లాడినావు, ఉమ్, ఏం చేసినావు? నువ్వు నోరు మూసుకొని కూర్చోవాల్సి వచ్చింది. ఉమ్, 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 నేను రేపు సపోజ్ ఇట్లా రాస్తున్నావు నువ్వు, ఉమ్, రేపు సపోజ్ జగన్ గెలుస్తాడు, ఉమ్, we don't know అంతే election అంతే anything can happen. ఉమ్, What do you talk then later? ఉమ్, If you talk about Jagan like this, ఉమ్, psycho అరే ఉమ్, 5 ఏళ్ళు ప్రజలు ఇష్టపడే పాలన చేసిన ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఉమ్, మీరు సైకో అంటుంటున్నారంటే ఉమ్, మీకు అసలు మానవత్వం ఉందా? అంటే మీ పిల్లలు చదువుకునే ఇంగ్లీషు నాగలు దున్నేటోళ్లకు, చెట్లు కొట్టుకునేటోళ్లకు, కుండలు చేసేటోళ్లకు, క్షౌరం చేసేటోళ్ళకి ఇవ్వద్దా? బట్టలు ఉతికేటోళ్ళకు, బుట్టలు చేసుకునేటోళ్ళకు, ఉమ్, అడవులలో ఉన్న ఆదివాసులు ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారు జగన్ గురించి. మీకు అది అంటే ప్రజాస్వామ్యం ఎంత అన్యాయంగా ఉంటుందా, ఎంత గుడ్డిగా ఉంటుందా? అంటే జగన్ మీద విపరీతమైన కోపం ఉంది జనాలకి, అందుకే రాళ్లతో కొడుతున్నారు అనేది కూడా రాస్తున్నారు కదా. రాయపెట్టి జగన్మోహన్ రెడ్డి గారి పైన అటాక్ కూడా చూసుంటారు మీరు. ఇప్పుడు ఇట్లా అరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు సొంత పార్టీ పెట్టుకొని గెలవలే, ఉమ్, రైట్? భారతదేశ చరిత్రలో తండ్రి చచ్చిపోయినాక కొడుకే, ఇప్పుడు అఖిలేష్కు తండ్రి పార్టీ ఇచ్చిపోయాడు, తను ఉండంగానే అతన్ని అధ్యక్షుని చేసిండు, ముఖ్యమంత్రి అంత వెనక నుండి నడిపించిండు, ముఖ్యమంత్రిని చేసిండు. ఉమ్, ఇక్కడ కేటీఆర్ని కేసీఆర్ చేయాలని చూసిండు, కుదరలే. జగన్ను చచ్చిపోయిన రాజశేఖరుడు చేయలేదు కదా, ఉమ్, పార్టీ తను పెట్టుకున్నాడు, ప్రజల్లో తిరిగిండు, జైలుకు పోయిండు, పార్టీ నిర్మించిండు. అయినా ఆయన చుట్టూ ఉన్న అభిమానులు యాక్చువల్గా తెలంగాణ ఎందుకు డివైడ్ అయింది? జగనే అధికారంలోకి వస్తాడా అని ఆనాడు కాంగ్రెస్ అంచనా కూడా. ఉమ్, 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 అంటే మమ్మల్ని ధిక్కరించి ఈ పోరడు మొత్తం ఆంధ్రప్రదేశ్ను పరిపాలించబోతున్నాడు, ఇక దీనికి సొల్యూషను డివైడ్ చేసి తెలంగాణను రక్షించుకోవాలని కదా కాంగ్రెస్ చేసింది. ఉమ్. కాంగ్రెస్ లేకపోతే లాస్ట్ దశలో ఇవ్వకపోవు తెలంగాణ. ప్రెజర్ బిల్డ్ చేసిందా? ఆంధ్ర పోయినా కూడా మనకు తెలంగాణ దక్కుతుందని వాళ్ళు లాస్ట్ మినిట్ పార్లమెంట్లో అంత గొడవ జరిగిన, లైట్లు ఆపేసి అయినా కారం రాజగోపాల్ కారం చల్లుతుంటేనైనా ఇచ్చారు పట్టుబట్టి. ఎందుకు ఇచ్చారు? ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో జగన్ గెలుస్తాడు, 42 ఎంపీ సీట్స్ జగన్ గెలుస్తాడని ఉంది అన్నాడు సార్. రైట్? అంటే అప్పుడు ఎంఐఎం కూడా జగన్ తోటే ఉంది కదా, జగన్ కి సపోర్ట్ చేస్తా ఉన్నారు, జగన్తో ఉన్నారు. ఆనాడు ఆల్మోస్ట్ కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లో ఉన్న వాళ్ళంతా జగన్ అభిమానులే, ఎక్సెప్ట్ తెలంగాణలో ఫ్యూ పీపుల్. ఈ భయానికి తెలంగాణ విడగొట్టిండు. ఆ పిల్లగాడు ఇవాళ పార్టీ నిర్మించి మొదటిసారి నీకు ఎన్ని వచ్చినాయి? 3 పార్టీలు కలిసి 102 సీట్లు వచ్చినాయి వాళ్ళకి. జగన్ కొన్ని వచ్చినాయి, మిగతా అన్ని జగన్కే వచ్చినాయి. రైట్? రెండవసారి జగన్కి ఎన్ని వచ్చినాయి? 151 వచ్చినాయి. నీకెన్ని వచ్చినాయి? 23. మరి గత చరిత్రను గౌరవించాలి కదా. అట్లా డౌన్ పట్టుకొని సైకో ఇది అని నువ్వు రోజు అటాక్ తర్వాత రియాక్షన్స్ కూడా హ్యూమనిటీగా లేవు. అతనే రాయేసుకున్నాడు, తాడేపల్లి నుంచి తీసుకొచ్చి రాయితో కొట్టించుకున్నాడు, ఆయనే గీకించుకున్నాడు, డ్రామా చేశాడు అని ఇప్పుడు రాయేసుకున్నా. నేనేమనుకుంటున్నా అంటే కుల అభిమానము, కులము చేతిలో నుంచి పవరు మళ్ళీ వస్తుందో రాదు అనే భయము, మనోడికి వస్తుందో రాదో అనే భయము, నేరుగా పవర్ను తీసుకుపోయి జగన్ చేతిలో పెడుతున్నారు. పెడుతున్నారా? అబ్సల్యూట్లీ.
సో అంటే వీళ్ళ వీళ్ళు బిహేవియర్. ఇట్లా మాట్లాడడం వల్ల జనం రియాక్షన్ నేను యూట్యూబ్లలో చూస్తున్నా. ఎవరు జనరల్ రోడ్ల మీద అవును. కలిసి వాళ్ళతో మాట్లాడితే కూడా ఉమ్. ఎట్లా వస్తాడో చూస్తాం చంద్రబాబు అవునా? అని. ఆడోళ్ళు ఉమ్. కూలికి పోయేటోళ్ళు, లేడీస్ బాగా అది కూలికి పోయేటోళ్ళు ఉమ్. ఆ? ఆయనను చంపుదాం అనుకుంటున్నారు. ఉమ్. మాకు దేవుడు, ఉమ్. అరే దేవుని కంటే గొప్పను అని పిల్లలు పాటలు పాడుకున్న ముఖ్యమంత్రి ఎవడు ఉన్నాడా? ఉన్నాడా? ఉమ్. మరి మీకు అది కూడా కనపడకపోతే చిన్న పిల్లలు, ఉమ్. ఉమ్. స్కూల్ పిల్లలే. ఒక పిల్లగాడు ఉమ్. మా గోదావరి జిల్లాలో ఒక యూట్యూబ్ అతను పోతూ పోతూ అక్కడ రోడ్ మీద ఉంటే అడిగిండు, ఏమే నువ్వు ఏ స్కూల్లో చదువుతున్నావు అంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నా, అన్నీ వస్తున్నాయి మరి నీకెవరి ఇష్టము అంటే జగన్ మామ ఇష్టం నాకు. జగన్ మామకు మరి ఓట్లు పడతాయా? జగన్ మామకి ఎందుకు పడాయి? అన్ని ఓట్లన్నీ జగన్ మామకే పడతాయి. మరి మీ అమ్మ నాయన వేస్తారా? ఎందుకు వేయరు? మొత్తం వేస్తారు, మా వాళ్ళంతా వేస్తారు. వేయకపోతే ఏం చేస్తావు? వేయకపోతే నాకు జగన్ మామ ఇచ్చిన బట్టలు ఉన్నాయి కదా, సర్దుకొని ఇంటి నుంచి వెళ్ళిపోతా అన్నాడు. 7వ తరగతి పిల్లగాడు. అదొక్క సింబల్ చాలదా? మీకు మీ పార్టీని మీరు గౌరవించుకొని దాన్ని మీరు పెద్ద చేసుకోదలుచుకుంటే తెలుసుకోండి. కానీ ప్రజలకు కోపం తెచ్చే భాష మీరు టీవీ స్టూడియోలలో పేపర్లలో రాసుకునుడు చేస్తే ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని దిక్కు లేకుండా ఓడించి పంపుతారు ప్రజలు. సో రాజధాని అనేది కూడా ఎజెండా కాదా సార్? నెగిటివ్ కాదా జగన్మోహన్ రెడ్డికి? అమరావతి లేకుండా చేశాడు, రాజధాని లేకుండా చేశాడు అనే ప్రచారం నష్టం కాదు? ఇప్పుడు ఎందుకు ఎజెండా కాదంటే, గత 10 ఏళ్లలో తేలిపోయింది ఏంటి అంటే, నువ్వు అట్లా రాజధానిని కట్టలేవు. ఒక స్మాల్ స్టేట్ 30,000 ఎకర్స్లో ఆ 30,000 ఎకర్స్ ఇచ్చిన కుటుంబాలకి ఎకరానికి 250 గజాల భూమి ఇచ్చి ప్రాఫిటబుల్ ఎకానమీని తయారు చేసేది కట్టలేవు. కట్టాలంటే నీ స్టేట్ బడ్జెట్ మొత్తం ఖర్చు పెట్టినా కాదు. సో దాట్ ఈస్ అన్ ఇంపాసిబుల్ ప్రాజెక్ట్. నా దృష్టిలో జగన్ 90% గెలుస్తాడు ఈసారి. బికాస్ మాస్ విలేజర్స్, విమెన్, యూత్ ట్రెండ్ చూస్తే అది అర్థమవుతుంది. గెలిస్తే జగన్ దానికి సొల్యూషన్ ఏం చేయాలంటే, ఇప్పుడు ఆయన కూడా 50,000 ఎకర్కి ఇచ్చేస్తున్నాడు. ఇట్స్ హ్యూజ్ మనీ. అది ఇంకో చోట ఖర్చు పెడితే చాలా స్టేట్ బెనిఫిట్ అయింది. సో ఇప్పుడు మరి తీసుకొని దాన్ని గెట్లని జడగొట్టారు. ఎవరి భూమి ఏంది అనేది తెలియకుండా. ద ఓన్లీ వే ఇస్ కోఆపరేటివ్ కల్టివేషన్ చేయించాలి. ఇప్పుడు ఆ భూమి రైతులందరితో మొత్తం సొసైటీలు ఫామ్ చేసి కోఆపరేటివ్ కల్టివేషన్ చేసి 50,000 ఇచ్చేసి ఆపేసి, కావాలంటే కొంత పెట్టుబడులకు సపోర్ట్ బేస్ ఇచ్చి ట్రాక్టర్లు కొనుక్కోవడానికి, కలెక్టివ్ ఫార్మేషన్స్, ఎవరి భూమి ఎంత ఇచ్చిండ్రో లెక్కలు ఉన్నాయి, దాని ప్రకారం పంటను ప్రాఫిట్ను తీసేసుకుంటారు. ఆ కోఆపరేటివ్ చేయించి ఒక 200 ఎకరాలు 300 ఎకరాలు ఉంటే పెద్ద ప్రాబ్లం కాదు. కోర్ ఏరియాలో ఎక్కడైతే హైకోర్టు ఉందో, ఎక్కడైతే కొంత స్ట్రక్చర్ వచ్చిందో ఆ కోర్ ఏరియాను ఉంచుకొని మిగతాది అగ్రికల్చరల్ డెవలప్మెంట్ చేయాలి. కొత్త మోడల్ అవుతుంది. ఇప్పుడు ప్రజలకు ఆల్టర్నేటివ్ కూడా లేదు. రైతులకు వాళ్ళకు చంద్రబాబు ఇచ్చిన అగ్రిమెంట్, ఈవెన్ హీ కెనాట్ అచీవ్ దట్ ఈవెన్ ఇఫ్ ఈస్ దేర్ ఇన్ పవర్ ఫర్ 20 years. చంద్రబాబు నాయుడు 30,000 ఎకర్లో నువ్వు అట్లా బిల్డ్ చేయలేవు. స్మాల్ స్టేట్, ఇట్స్ నాట్ పాసిబుల్. ఉన్న దగ్గర నువ్వు కొన్ని ఒక 30-40 ఎకరాలలో క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకొని దాన్ని అలో చేస్తే సిటీ ఒక 50 ఏళ్లలో డెవలప్ అవుతుంది, 20 ఏళ్లలో డెవలప్ అవుతుంది. ఆ ఏరియాలో ప్రజలకు ఇట్ వుడ్ హావ్ బీన్ ఏ బెనిఫిషియల్ థింగ్. భూములకు ధరలు పెరిగేటి, అమ్ముకోలు ఉండేది. అర్బన్ ప్లానింగ్ ఇచ్చేసి అమ్ముకుంటా ఉంటే డెవలప్ అవుతుంది. బట్ పూలింగ్ అప్ అండ్ డెవలపింగ్ ఈజ్ ఎన్ ఇంపాసిబుల్ సిచ్యువేషన్ ఇన్ ది గ్లోబల్ ఎకానమీ. టీడీపీ వచ్చినా రాజధాని కట్టలేదు. ఇంకో 20 ఏళ్ళు టీడీపీ పాలన ఉన్నా కట్టలేరు. దాన్ని ఇప్పుడు ఎవరు మాట్లాడతలేరు. కానీ యాక్చువల్గా కోఆపరేటివ్ ఫార్మింగ్ అగ్రికల్చర్ చేయించాలి. చేయించి రైతులకు పంట బెనిఫిట్ పోనిచ్చాలి. కాకపోతే కొంత అదనంగా కొంత సాయం చేయండి. ఇప్పుడు 50,000 ఇస్తున్నారు పర్ ఎకర్. సో దానికి బదులు ఒక 10,000 వరకు అయినా వాళ్ళకు సాయం చేసుకుంటూ పోయి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం
దట్ విల్ బికమ్ ఏ న్యూ మోడల్ ఆఫ్ ఎకానమీ. ఇండియాలో ఫస్ట్ కైండ్ అవుతుంది గ్రూప్ ఫార్మింగ్. 30,000 acres కదా. అట్లా అట్లా కోఆపరేటివ్ ఫార్మింగ్ చేసిన చైనా మోడల్ ఉంది మనకు. దట్ ఈస్ వెరీ మచ్ ఫర్టైల్ ల్యాండ్ అది. చాలా ఫర్టైల్ ల్యాండ్. న్యూ కల్టివేషనల్ ఫార్మ్ చేయొచ్చు, ఫ్రూట్ ఎకానమీ తయారు చేయొచ్చు. సరే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమికి ఓటు ఎందుకు వేయకూడదు, జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటు వేయాలి? మీ పర్సెప్షన్ బయట నుంచి మీకు చూస్తున్నప్పుడు అనిపిస్తుంది ఏంటి? అంటే ఎన్డీఏ కూటమి అనేది డెవలప్మెంటల్ కూటమి కాదు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. ఆ మేనిఫెస్టోలో ఆయన తెలంగాణ 6 గ్యారెంటీల కంటే ఎక్కువ ఇస్తా అంటున్నాడు. రేపు అధికారంలోకి వస్తే బీజేపీ క్యాబినెట్లో ఉంటుంది, పవన్ కళ్యాణ్ ఉంటాడు. వీళ్ళు ఒప్పుకుంటారు ఆ మేనిఫెస్టోను? వీళ్ళ వాళ్ళ ఇండిపెండెంట్ మేనిఫెస్టో వాళ్ళకు ఉన్నాయి, అవి దేంట్లో ఏమి లేవు. సపోజ్ ఇప్పుడు వాలంటీర్లది ఉంది, 2,50,000 మందిది. ఇట్స్ ఎ హ్యూజ్ ఎక్స్పెరిమెంట్. వాలంటీర్లకు నెలకు 5,000 ఇచ్చినా వాళ్ళు ఇప్పటి వరకు ఎక్కువ మంది జగన్ వ్యతిరేకించి మాట్లాడిన లేరు. ఈవెన్ ఈ రామోజీరావు మీడియాలో కానీ వాళ్ళ మీడియాలో కూడా జగన్ ను విమర్శిస్తూ మాట్లాడిన వాలంటీర్లు కనపడట్లేదు. సపోర్టర్సే ఎక్కువ ఉన్నారు. సో అది నేను ఇస్తాను, 10,000 ఇస్తాను అని అంటున్నాను. ఇది మరి నువ్వు కామన్ మేనిఫెస్టో వస్తే మీరు రాజధాని ఎట్లా కడతారు 30,000 ఎకరాలలో? తర్వాత ఇవన్నీ ఎట్లా అమలు చేస్తావు? అప్పు లేకుంటే ఎట్లా చేస్తావు? దానికి బీజేపీ ఏం ఒప్పుకుంటది? పవన్ కళ్యాణ్ ఏమి చేసినా జగన్ తను లీడర్, తను పెట్టుకున్న పార్టీ రీజనల్ పార్టీ, తను చేసుకుంటాడు, తను చేయగలుగుతాడు ఒకటే కాబట్టి ఇంకొకరిని అడిగే అవసరం లేదు. అట్లా చంద్రశేఖర్ రావు అట్లనే చేసిండు కదా, రైతు బంధు అన్నాడు ఇచ్చేసాడు కదా. అది నష్టమా కష్టమా వేరే విషయం. కళ్యాణ్ లక్ష్మి అన్నాడు ఇచ్చేసాడు, దళిత బంధు అన్నాడు ఏదో ఇచ్చుడు మొదలు పెట్టాడు. కానీ అదే 3 పార్టీలు కలిసి ఉంటే సాధ్యం కాదు. సో ఈ ఎన్డీఏ కూటమిని యాక్చువల్గా నా అంచనాలో బీజేపీతో కలవడం అనేది వాళ్ళ ఓటర్లలోనే ఒక గండి కొడుతున్నది. బీజేపీ ఓటర్లో టీడీపీ ఓటర్స్లలోనే గండి కొడుతుంది. ఎందుకంటే బీజేపీతో కలిసి చేయడం అనేది ఆంధ్రలో ప్రజలకు ఇష్టం లేదు. వాళ్ళు పోయినసారి ఏం చేయలేదు అనేది. కాంగ్రెస్ ఎట్లాగైతే ఓటు బేస్ లేని పార్టీ, బీజేపీ ఓటు లేదు. అయితే చంద్రబాబు నాయుడుకి ఆ కేసుల విషయంలో కేంద్రం అవసరం ఉంది కనుక బీజేపీని తెచ్చిపెట్టుకున్నాడు. అంతకుముందు బాగా తిట్టినోడు ప్రధానమంత్రిని చాలా బండబూతులు తిట్టాడు ఆయన. మాట్లాడకూడని భాషలో మాట్లాడాడు. ప్రధానమంత్రి భార్య గురించి కూడా మాట్లాడారు. సో ఇప్పుడు పోయి కాళ్ళు పట్టుకున్నాడో చేతులు పట్టుకున్నాడో ఏదో తెచ్చాడు. సో ఎన్డీఏ గెలుస్తే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంటల్ ఎజెండా ఏ రూపంలో ఉండదు. ఎందుకంటే ఎవరి మేనిఫెస్టో ఎవరు అమలు చేస్తారు. తర్వాత అందరూ స్ట్రాంగ్ పీపుల్ అక్కడ. ఒక సెంట్రల్ పార్టీ ఉంది, ఇక్కడ ఇది ఉంది. వెంకయ్య నాయుడు నరేంద్ర మోడీని కాదని చంద్రబాబు నాయుడికి సాయం చేస్తున్నాడనే ఆయన పవర్ బీకేశాడు. నరేంద్ర మోడీ తీసేసి నువ్వు వైస్ ప్రెసిడెంట్ ఉండు, నువ్వు రాజకీయం చేయడానికి వీల్లేదు, పోయి మొత్తం ఆంధ్రాలో నీ రాజకీయం నడుపుతున్నావు అని తీసేశాడు. సో ఆ ప్రాబ్లం ఎట్లాగుంది. జగన్ వస్తే ఏంది అంటే ఇప్పుడున్న ఫామ్ అది మళ్ళీ ఎక్కువ ట్రాన్స్ఫర్లు ప్రామిస్ చేయడం అనేది కూడా ఇంపాసిబుల్ లెవెల్కి పోకూడదు. నడపడమే కష్టం. ఉన్న నవరత్నాలను బ్యాలెన్స్డ్ గా నడుపుకొని మెయిన్ గా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు ప్రాపర్టీ ఇచ్చిపోతున్నాను అని నువ్వు చెప్తున్నావు, అది బలంగా కన్సిస్టెంట్ గా చేసి సోషల్ జస్టిస్ వ్యవహారాన్ని సిస్టమేటిక్గా అమలు చేసి కాస్ట్ సెన్సెస్ రిజల్ట్ బయటికి తెచ్చి, ఎందుకంటే అక్కడ రెడ్లు కాంప్రమైజ్ కావాలి. ఇప్పుడు వాళ్ళ అండెస్ట్ ఉంది కాస్త జగన్మోహన్ రెడ్డి పై నిజానికి రెడ్లో అండెస్ట్ ఉంది. అదే మన పవర్ అంతా తీసేస్తున్నాడు అండెస్ట్ ఉంది. ఆ అండెస్ట్ కాస్ట్ సెన్సెస్ తో వాళ్ళు ఇంకెక్కువ పోతే నష్టము, అది కన్విన్స్ చేయగలగాలి. కాస్ట్ సెన్సెస్ ఎవరికి నష్టం చేయవు, అందరి సంఖ్యల్ని బయట పెడతాయి, ఆర్థిక స్థితిగతులను బయట పెడతాయి, వెల్ఫేర్ సిస్టమ్ను రీఆర్డర్ చేయడానికి పనికొస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి ఈ 4-5 విషయాలలో కనుక కన్విన్స్ చేయగలిగితే
My assessment is definitely is going to come maybe between 120 and 130, roughly speaking. ఎందుకంటే రూరల్ మాస్ విమెన్ ఆర్ విత్ హిమ్. నువ్వు ఎంత చెప్పినా, నేను నిన్న బెంగళూరులో ఒక హోటల్లో ఉన్నాను. అక్కడ హోటల్ వర్కర్ అనంతపూర్ అతను అడిగాను, మీ బంధువులంతా అక్కడ ఉన్నారంటే ఉన్నారు సార్ అన్న. మరి ఎట్లా ఓట్ల పరిస్థితి ఏంది అంటే, సగం సగం ఉంది సార్, అది ఎటు అర్థమవుతలేదు అంటే. ఎట్లా మీ ఇంటి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మా అమ్మ జగన్కి వేస్తానంటుంది, మా ఫాదర్ ఏమో టీడీపీకి వేస్తానంటున్నాడు. ఎందుకు మరి నువ్వు కన్విన్స్, నువ్వెవరికంటే నేను జగన్కి వేయాలనే ఉంది నాకని. మరి ఎందుకు మీ ఫాదర్ని కన్విన్స్? ఆయన లేదు లేదు నేను జగన్కి నేను, మా అమ్మ మాత్రం నన్ను చంపినా జగన్కి వేస్తానంట. సో మా ఇల్లే చీలిపోయింది అంటారు. సో ప్రతి కుటుంబంలో ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకున్నాడు అతను. ప్రతి కుటుంబంలో సొంత ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకున్నాడు. విమెన్ ఆల్మోస్ట్ 80% ఆర్ విత్ జగన్. ఓకే. ఎక్సెప్ట్ ఇన్ వెరీ అప్పర్ కాస్ట్, అప్పర్ మిడిల్ కమ్యూనిటీలో వాళ్ళ అండర్స్టాండింగ్ పోతే, రూరల్ ఎకానమీలో 80% విమెన్ ఆర్ విత్ జగన్. ఓకే. సో దాని ఓట్ బేస్ ఉంది. దెన్ యూత్, తర్వాత వాలంటరీ వ్యవస్థ ఈజ్ ఎ న్యూ ఎక్స్పెరిమెంట్. దాంతో ఎనార్మస్ గుడ్ ఫర్ ఓల్డ్ పీపుల్. కరెక్ట్. కుంటోళ్ళకు, గుడ్డోళ్ళకు ఎక్స్పీరియన్స్ చేశారు వాళ్ళు. వాళ్ళు ది వే దే ఆర్ నరేటింగ్ ద స్టోరీస్. ఫస్ట్ డే వచ్చి మాకు ఏమేమి ఇచ్చిపోయేవాళ్ళు. ఇప్పుడు ఈ రమేష్ కుమార్ సుబ్రహ్మణ్యం వీళ్ళిద్దరు ఎప్పుడు మంచి పేరున్న ఐఏఎస్ వాళ్ళ ఎక్కడ కారు వాళ్ళు ఎప్పుడు మన శంకర్ అని ఉన్నాడు, లేదా కాకి మాధవరావు సర్వీస్ లో ఉండగా ప్రజల పట్ల ఉన్నోళ్ళు కాదు. సడన్ గా వచ్చి వీళ్ళు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని పెట్టి సిటిజన్స్ హ్యూమన్ బీయింగ్స్ అగైనెస్ట్ డెమోక్రసీ లాగా పనిచేశారు. చేసి 30-40 మంది చచ్చిపోయారు. వాళ్ళు చేపట్టిన పెద్ద కార్యక్రమం ఏంటి అంటే, ఇప్పుడు వాలంటీర్లను నువ్వు తీసేయలేవు కదా, వాళ్ళ జాబు కంటిన్యూ అవుతుంది. వాళ్ళ ఊళ్ళో పనిచేసే వాళ్ళే ఊళ్ళోళ్ళే 50 కుటుంబాలకు ఒక్కరు పనిచేస్తున్నారు. నువ్వు పోయి ఈ పెన్షన్ ఇవ్వద్దు అంటే వాళ్ళు ఆ కుటుంబాలతో మాట్లాడకుండా ఊకోవాల్సిన అవసరం వాళ్ళకే ఉంది. వాళ్ళ టచ్ ఎందుకు పోద్ది? నువ్వు గ్రామ బహిష్కరణ చేస్తలేవు కదా. వాళ్ళు డెలివరీ ఉమెన్ కి హెల్ప్ చేశారు, కార్డులు వచ్చిన వాళ్ళకి హెల్ప్ చేశారు, కుంటోళ్ళకి గుడ్డోళ్ళకి హాస్పిటల్ పట్టుకపోయిన సాయం ఉంది. మోర్ దాన్ 60 lakhs వాళ్ళే ఉన్నారు. 65 lakhs ఉన్నారు. ఆ కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, హెల్ప్ తీసుకున్న వాళ్ళు, వీళ్ళందరినీ వాళ్ళను లాస్ట్ మినిట్ లో సుప్రీం కోర్టులో, హైకోర్టులలో కేసులు వేసి ఈసీ దగ్గరికి తీసుకుపోయి చంద్రబాబు నాయుడుకు వాళ్ళు చేసినంత నష్టం. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కాదు, సిటిజన్స్ ఫర్ వైఎస్ఆర్సీపీ. యాక్చువల్ గా నాకేమనిపిస్తుంది అంటే, ఇట్ మే సర్ప్రైజ్ ది హోల్ కంట్రీ ఈవెన్ ఇఫ్ జగన్ మే క్రాస్ 151. రియల్లీ? ఆ కిందోళ్ళకున్న కోపం ఉందే. పోయినసారి ఎవరు పెంచి 151 వస్తుందని, అసలు టీడీపీ గవర్నమెంట్ వస్తుందని చెప్పారు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఎంత కొట్టుకున్నా అన్ని కలుపుకొని అందరిని కలుపుకొని పోతేనే బొట్టి మెజారిటీ వచ్చేది. జగన్ కు 2/3 మెజారిటీ మించిపోయింది. ఊహించలే ఆ పిల్లగానికి అట్లా వస్తుంది. ఈసారి బస్సు యాత్ర చూసిన తర్వాత అంత వచ్చిన 75కు 75 అన్నా, ఒకవేళ అట్లా వస్తే అప్పుడు ఎక్కడ ఉంటారు మీరు? ఏం చేస్తారు? దట్ ఈస్ ఎవ్రీ లైక్లీవుడ్. ఎందుకంటే నేను కూడా ఎప్పుడు 151 సీట్లు, పోయినసారి జగన్ గెలుస్తాడా చంద్రబాబు, నేను ఎలక్షన్ రోజు అక్కడ ఉన్నా, అక్కడి నుంచి వస్తున్నా. సో వచ్చే వాళ్ళతో హోటళ్లలో కూర్చొని మాట్లాడుకుంటూ వస్తే ఎక్కువ మంది జగన్ కేసినామంటున్నారు. ఇదేంది అని నాతో ఒక అమ్మాయిన కూడా ఉండే, జూపూడి కూడా ఉండే నాతో. ఎక్కువ మంది జగన్ కేసిన, అప్పుడు జూపూడి వాళ్ళతో ఉన్నాడు, టీడీపీలో ఎక్కువ జగన్ కేసిన అంటున్నారంటే అంటారు కానీ గెలవడు సార్ అని వాళ్ళు టీడీపీ. బహుశా ఇంకొంచెం పెరగవచ్చు, ఏంటి చంద్రబాబు నాయుడు ఇబ్బందిగా బొటాబొట్టి వరకు రావచ్చు అని. బట్ 151. సో ఇప్పుడు ఆయన క్రేజు ఆ పాదయాత్ర కంటే చాలా ఎక్కువ ఉంది. పీపుల్స్ క్రేజ్, రెస్పాన్స్ టువర్డ్స్ హిమ్, బస్ యాత్ర అండ్ సిద్ధం సభలు ఇస్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ఎలక్టోరల్ డెమోక్రసీ. ఇప్పుడు రోడ్ షోలు నరేంద్ర మోడీ కూడా చేస్తున్నాడు, రాహుల్ గాంధీ కూడా చేస్తున్నాడు, వీళ్ళందరూ చేసిన వాళ్ళే.
కానీ అంత రోడ్ షో జనం నేను ఎక్కడ చూడలేదు. నాన్ స్టాప్ గా నడుస్తూ ఉంది. అది ఆయన మీడియా చూపెట్టుకుంటే సాక్షి కూడా కాదు నేను చూసేది. నేను జనరల్గా చూస్తున్నా, ఎక్కడ చూసినా ఉన్నాయి. సో కనుక ఒకవేళ మిరాకులస్గా జగన్ ఓడిపోయినా, జగన్ విల్ బి ఎ బిగ్ ఫోర్స్ ఇన్ పాలిటిక్స్. జగన్ రేపు ఒక నేషనల్ పార్టీలో చేరితే విల్ బి డెఫినెట్లీ ఏ ప్రైమ్ మినిస్టరియల్ క్యాండిడేట్. వరల్డ్ ఆయన వైపు చూస్తుంది. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియము యుఎన్ఓలో చర్చ జరిగింది. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మానవాభివృద్ధి సూచికలు అవి కదా, ఆరోగ్యం హెల్తే కదా, ఎడ్యుకేషన్ కదా. ది కైండ్ ఆఫ్ హెల్త్ అసిస్టెన్స్ హి గేవ్ డ్యూరింగ్ కరోనా పీరియడ్ ఇస్ అన్యూజువల్. కనుక జగన్ హస్ బికమ్ ఎన్ అన్పారలల్డ్ రీజనల్ పొలిటికల్ లీడర్. తమిళనాడు మోడల్ కంటే మించిపోయిన మోడల్ అది. సో అది ఎటు షేప్ అవుతుంది, ఎట్లా అవుతుంది అనేది మై కమిట్మెంట్, మై సపోర్ట్ టు హిమ్ ఇస్ బికాస్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం అండ్ ది ఎడ్యుకేషనల్ సపోర్ట్ స్ట్రక్చర్ అమ్మఒడి కైండ్ ఆఫ్. లెట్ us hope that Andhra people keep up. రైట్ సార్. చివరిగా ఈ కాస్ట్ సెన్సెస్ నేషనల్ వైజ్ గా జరిగే పరిస్థితి ఉంటుందా? ఎలక్షన్ తర్వాత అయినా మనం అది వాస్తవ రూపం దాల్చడం చూస్తామా? అంటే కాంగ్రెస్ నేషనల్ మేనిఫెస్టోలో ఎప్పుడు కుల సమస్యను మేనిఫెస్టోలో పెట్టలేదు. అసలు మేనిఫెస్టో సిస్టమ్ దేశానికి అందించిందే కాంగ్రెస్ 1952 ఎలక్షన్ నుంచి. దో అదొక్కటే డామినెంట్ పార్టీ, ఇంకా దానికి పోటీ లేని కమ్యూనిస్టులు, జనసంఘ్ ఇక్కడక్కడ ఉన్నా కూడా నిరంతరంగా ఒక మేనిఫెస్టో ఇష్యూ చేసేవారు. కానీ 1971లో ఇందిరాగాంధీ ఒక గేమ్ చేంజింగ్ మేనిఫెస్టో డిక్లేర్ చేసింది. ఏది? గరీబీ హటావో, బ్యాంక్ నేషనలైజేషన్, అబాలిషన్ ఆఫ్ ప్రివీ పర్సెస్, రాజభరణాల రద్దు. దీంతో ఆనాడు పార్టీలో ఉన్న భూస్వాములు, జమీందారులు, మన దగ్గర నీలం సంజీవరెడ్డి దగ్గర నుంచి మొదలుకుంటే బ్రహ్మానంద రెడ్డి ఒక్కడే ఆమెతో ఉన్నాడు. చాలా మంది, నిజలింగప్ప, అందరూ వెళ్ళిపోయారు. ఆమె కొత్తగా రిక్రూట్ చేసుకొని పార్టీని ఆ ఎన్నికల్లో గెలిచింది. అయితే కాస్ట్ విషయానికి వస్తే నెహ్రూ, కాకా కలేల్కర్ రిపోర్టు అమలు చేయలేదు. వాళ్ళు ఏదో లోపల చెప్పి ఆయనకే చెప్పారు ఇది అమలు చేయకూడదని, అది అయిపోయింది. ఇందిరాగాంధీకే మండల్ కమిషన్ రిపోర్టు బీపీ సబ్మిట్ చేశాడు. ఆమె దాన్ని బీరువాలో పెట్టి పడేసేసింది. ఇది తీయకూడదు, ఇది చాలా పెద్ద కుల సమస్య లేస్తుందని. సరే, ఏదేమైనా 90లో అమలుకి వచ్చింది. అది విపి సింగ్ తన అవసరాల రీత్యా అమలు చేశాడు. ఒకే ఒక రికమెండేషన్ చేసిన, అది ఒక విప్లవాత్మక పోరాటం జరిగింది. అప్పుడు రాజీవ్ గాంధీ చాలా సీరియస్గా వ్యతిరేకించాడు. ఎందుకంటే మేమందరం ప్రో మండల్ పోరాటంలో ఉన్నోళ్ళం. కాంగ్రెస్లో ఉన్న బ్రాహ్మలు, వైశ్యులు, కాయస్థులు, ఖత్రీలు, తర్వాత ఆనాడున్న శూద్ర అప్పర్ నాన్ రిజర్వ్డ్ ఫోర్సులు అందరూ కూడా మండలిని వ్యతిరేకించారు. సో రాహుల్ గాంధీ వచ్చి పాదయాత్ర చేసి తర్వాత ఈ మొత్తం చూస్తున్నప్పుడు, అయితే యూపీఏ పీరియడ్లో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశారు. 2006లో మండల్ రిపోర్టు ఎంప్లాయ్మెంట్కు కన్ఫై ఉన్న దాన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ అప్లై చేశారు. ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్ అడిగారు. అప్పుడు ప్రైవేట్ సెక్టార్ అంతా అపోజ్ చేసింది. వీరప్ప మొయిలీ కమిటీ నెగోషియేషన్ చేశారు. నేను కూడా కన్సల్టెంట్గా ఉన్నాను. సో ఛాంబర్ ఆఫ్ కామర్స్ చాలా సీరియస్గా అపోజ్ చేసింది. అక్కడికి వదిలేశారు దాన్ని. కానీ అయితే మన్మోహన్ సింగ్ కూడా వ్యతిరేకే, చిదంబరం వ్యతిరేకే, జయరాం రమేష్ ఇట్లాంటి వాళ్ళందరూ వ్యతిరేకంగా ఉన్నారు. యాక్చువల్గా జనార్దన్ ద్వివేది అని ఇంకో ఆయన చాలా స్ట్రాంగ్ యాంటీ రిజర్వేషనిస్ట్. వాళ్ళందరూ అంటే కాశ్మీరీ బ్రాహ్మణ పండితుల బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఫ్యామిలీ. ఆ బ్రాహ్మణులను అంటే కాంగ్రెస్ అగ్రకులాలు అంటే ద్విజులు, విదేశాల్లో చదువుకున్న వాళ్ళు, ముస్లిం మైనారిటీ, ల్యాండ్ లార్డ్స్, ఎలీట్ వాళ్ళు, దళితులు, ఆదివాసులతో గెలుచుకుంటూ వచ్చారు. శూద్రులు దూరం అయ్యారు మండల్ తర్వాత, రీజనల్ పార్టీలు వచ్చినాయి.
ఇది శరద్ పవార్ దూరం అయ్యాడు, ములాయం కావచ్చు. ములాయం సింగ్, లాలూ ప్రసాద్, ఇక్కడ ఆయన కారణాల వల్ల ఎన్టీ రామారావు రీజనల్ పార్టీ పెట్టాడు. తమిళనాడులో అప్పటికే రీజనల్ పార్టీ శూద్రులదే కదా అది, అవును. పెరియార్ దగ్గర నుంచి మొదలుకుంటే నంబూద్రి, తర్వాత అక్కడి వరకు స్టాలిన్ వరకు కూడా శూద్రులే వాళ్ళు. సో ఇప్పుడు రాహుల్ గాంధీకి అర్థమయ్యి తిరిగి శూద్రులను మళ్ళీ పార్టీలోకి తెచ్చుకోకుండా బీజేపీని ఓడించడం కష్టం. అంటే బీజేపీ ఆనాడు రిజర్వేషన్ వ్యతిరేకమే, త్రూఅవుట్ వ్యతిరేకం, కాంగ్రెస్ వ్యతిరేకమే, బీజేపీ వ్యతిరేకం. ఎప్పటి వరకు వ్యతిరేకము? నరేంద్ర మోడీని ఒక ఎత్తుగడతో బీసీ సర్టిఫికెట్తో తెచ్చి దేశ ప్రధాని చేసినాక ఆయన కంట్రోల్ చేసుకొని కింది బీసీల ఓట్లు, అంటే రీజనల్ పార్టీలకు కూడా పార్టీలతో అసంతృప్తి ఉన్న బీసీలు ఉన్నారు, రైట్? ఇప్పుడు యూపీలో స్మాల్ ఓబీసీలు ఉన్నారు, లోయర్ ఓబీసీలు, అక్కడ కుర్మలో అక్కడ పాల్స్ ఉన్నారు, వాళ్ళకేం పవర్ లేదు. అట్లాంటి వాళ్ళందరినీ దీనిలోకి లాక్కున్నాడు. సో ఎప్పుడైతే ఇంత మెజారిటీతో బీజేపీ గెలిచిందో, 2 సార్లు గెలిచిందో, శూద్రుల్ని రీజనల్ పార్టీలను కాంగ్రెస్లోకి తెచ్చుకోకుండా బీజేపీకి ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ ఎన్నికల రంగంలోకి రాదు. దానికి ఏం చేయాలి? కులగణన అనేది బీసీల డిమాండ్. అది ఒక రూలింగ్ బీసీలే కాదు, స్మాల్ బీసీల డిమాండ్ కూడా. టోటల్ క్యాస్ట్ సెన్సస్ కావాలి. ఎందుకంటే మా సంఖ్య ఎంతో మా వాటా అంతా అనేది కాన్షీరామ్ బిల్డ్ చేసిన నినాదానికి ఒక రూపం వచ్చి కూర్చుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ అది మేనిఫెస్టోలో పెట్టింది. ఫస్ట్ టైం అనుకుంటా. రెండవది, బీసీల పోరాటం అంతా కూడా 2 ఇష్యూల మీద జరిగింది. ఒకటి, సుప్రీంకోర్టు 50% క్యాప్ను ఎత్తేయాలంటే లెక్క తేలాలి. రెండవది, పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ కావాలి. విమెన్ రిజర్వేషన్ కావాలనేది బీసీ రిజర్వేషన్కి అడ్డంకిగా వచ్చిన సమస్య అని ములాయం సింగ్ వాళ్ళు అన్నారు. సరే, దానికి ఒక డెమోక్రాటిక్ వాల్యూ ఉంది. అయితే ఇప్పుడు ఆ రెండింటిని కాంగ్రెస్ మేనిఫెస్టో ఒప్పుకున్నారు. దాని మీద వాళ్ళు ఎంత ప్రచారం చేస్తారు? పార్టీలో ఉన్న నాయకులందరూ ప్రచారం చేయట్లేదు దాని మీద. రాహుల్ ఒక్కడే సమాజాన్ని ఎక్స్రే చేయాలి, అన్ని స్థాయిలలో ఎంత జనాభా ఉందో అంత వాటా, హయ్యర్ సెక్రటేరియట్, బడ్జెట్లో వాటా, తర్వాత ఉద్యోగాల్లో వాటా అంటున్నాడు. కానీ రీజనల్ లీడర్స్, ముఖ్యమంత్రులు కూడా సిద్ధరామయ్య బీసీ కమిషన్ ద్వారా చేయించాడు. కానీ లెక్కలు వచ్చిన తర్వాత లింగాయతులు, ఒక్క లింగాయతులు అడ్డుకున్నారు. ఈ జనాభా లెక్కలు బయటకు వస్తే మా పరిస్థితి బాగుండదని. సో జగన్మోహన్ రెడ్డి చేయించాడు. రేపు ఆయన బయట పెట్టాలి. తెలంగాణలో అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేశారు. ముందు బీసీ సెన్సస్ చేయిస్తామని అనుకున్నారు. అంటే ఏంది? రెడ్ల లెక్క తేలదు, బ్రాహ్మణుల లెక్క తేలదు, ఎస్సీలలో ఏ కులం ఎంతో కూడా తేలదు, కేవలం బీసీలు ఎంత ఉన్నారని లెక్క చేయించాలనుకున్నారు. బట్ అది దట్ ఈస్ నాట్ ప్రాక్టికల్, దట్స్ నాట్ కరెక్ట్. ఫైనల్లీ ద రెజల్యూషన్ ఈజ్ అబౌట్ కాస్ట్ సెన్సస్, కుల జనగణన అనేది పెట్టారు. ఇప్పుడు జీవో కూడా తీశారు. ఎన్నికల తర్వాత ప్రాసెస్ మొదలు కావాలి. అయితే నేను తెలంగాణ రాకముందు నుంచి కూడా చెప్తున్నా కదా నరసింహారావు గారు, ఇప్పుడు తెలంగాణ వచ్చినా కూడా ఇక్కడ పవర్ పోటీ వెలుమలు రెడ్ల మధ్యనే ఉంటుంది. బీసీలకు పవర్ కనుసూపు మేరలో లేదు. సో ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత రెడ్లే పరిపాలకులు. తర్వాత వాళ్ళు కొంత ఓపెన్గా కూడా ఎక్కువ చేస్తున్నారు పదవులను డిస్ట్రిబ్యూషన్లో తెలుస్తోంది. అంటే బీఆర్ఎస్ ఉన్న పీరియడ్ కంటే ఇప్పుడు బీసీలకు తక్కువ రిప్రజెంటేషన్ ఉన్నదనే ఫీలింగ్లోకి పోతున్నారు. ఇది ఏ పదవులలో కానీ, హైకోర్టులో కానీ, ఇంకో దగ్గర కానీ ఇచ్చే ఆల్రెడీ ఇచ్చిన వాటిలలో. సో ఫ్యామిలీస్ పెద్ద ఎత్తున పోటీ పడి పవర్ షేర్ చేసుకుంటారు. అది అంతకుముందు ఒకటే ఫ్యామిలీ ఉంటే ఇప్పుడు చాలా ఫ్యామిలీలు వచ్చినాయి అనే చర్చ కూడా జరుగుతుంది. దాంట్లో రెడ్ల ఫ్యామిలీలు ఎక్కువ ఉంటాయి సహజంగానే. పార్టీకి ఏమో వాళ్ళు లేకపోతే గెలవలేమనే భయం ఉంది. సో కాంగ్రెస్ అది ఢిల్లీ కాంగ్రెస్ కూడా ఏం అనలేని పరిస్థితి, ఎందుకంటే వాళ్ళకి 2 స్టేట్స్ ఉన్నాయి, వీళ్ళ మీద ఆధారపడ్డారు. సో మై ఫీలింగ్ ఈజ్
రాహుల్ గాంధీ 2 పాదయాత్రలు కాస్ట్ సెన్సెస్. దానికి తోడు ఎప్పుడూ కాంగ్రెస్ నేషనల్ మేనిఫెస్టోలో మనీ ట్రాన్స్ఫర్ మాట్లాడలేదు. మొదటిసారి నేషనల్ లెవెల్లో మనీ ట్రాన్స్ఫర్ చేసింది నరేంద్ర మోడీ. 6,000 రైతులకు ఇస్తున్నాడు. 3 దఫాలుగా 2,000 ప్రతి రైతు అన్న వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు ఆయన. సో ఇప్పుడు రాహుల్ గాంధీ, ఖర్గే దళితుడు అధ్యక్షుడుగా ఉన్నాడు, చాలా స్ట్రాంగ్ మనిషి, బాగా మాట్లాడుతున్నాడు. సోనియా గాంధీ ఉన్నదానికంటే పార్టీ ఇంపాక్ట్ పెరిగింది. ఖర్గే ఈస్ రియలీ ఇంప్రూవింగ్ ద రబ్బర్ స్టాంప్ ఇన్వాల్వ్ అవుతున్నాడు పార్టీ యాక్టివిటీస్. ఆయన పవర్ రిలేషన్ ఎట్లా మేనేజ్ చేస్తున్నాడు అనేది ఒక విషయం. పబ్లిక్ లో ఆయన అటాక్ ఏదైతుందో బీజేపీ మీద, మన ఉదాహరణకి రామ్ మందిరంలోకి ఇవాళ నేను పోతే నన్ను రాణిస్తారా, మా జాతిని రాణిస్తారా అని, మేము పూజారులం కాగలమా అనే ప్రశ్న వేశాడే. మామూలు ప్రశ్న కాదు, ఒక నేషనల్ పార్టీ అధ్యక్షుడు ఆ ప్రశ్న వేస్తే దేశం కదిలింది. కనుక ఖర్గే రాహుల్ గాంధీ కాంబినేషన్, ఖర్గే చేయబట్టి దళితులలో ఎక్కువ సంఖ్య కాంగ్రెస్ కు టర్న్ అయింది అయినట్టేనా. ఈవెన్ మన తెలంగాణలో కూడా ప్రైమ్ మినిస్టర్ మాదిగ బహిరంగ సభ పెట్టిన దళితులలో 18% బీజేపీకి పోయినాయి, 36% కాంగ్రెస్కి వచ్చింది, 38% బీఆర్ఎస్కి పడ్డాయి. గొల్ల కుర్మలు 52% కాంగ్రెస్కి వేశారు, లంబాడీలు 53% వేశారు, రెడ్లు 49% వేశారు కాంగ్రెస్కు. సో నేషన్ వైడ్గా ఖర్గేకు వచ్చిన ఇమేజ్ అండ్ స్టేచర్ దట్ అవర్ లీడర్ ఫర్ ద ఫస్ట్ టైం హ్యాస్ ప్రూవ్డ్ దట్ ఈస్ కేపబుల్ ఆఫ్ డెలివరీ అట్ దట్ ఏజ్. ఎంత తిరుగుతున్నాడు పాపం, ఏ చిన్న మీటింగ్ అయినా పోతున్నాడు. 80 ఏళ్ళ అలసిపోయినట్టు కూడా కనపడట్లేదు, ఎక్కడ అలసిపోయినట్టు కూడా కనపడట్లేదు, చాలా యాక్టివ్ గా ఉన్నాడు. కొద్దిగా అప్పుడప్పుడు పక్కన ఎవరైనా సపోర్ట్ తీసుకుని నడుస్తుంటాడు. బట్ ఈజ్ పబ్లిక్ స్పీచెస్ ఈజ్ వెరీ గుడ్, హిందీ, ఇంగ్లీష్, తెలుగు, కన్నడ. సో రాహుల్ హ్యాస్ ఇంప్రూవ్డ్ హిస్ స్టేచర్. పాదయాత్ర, న్యాయయాత్ర. సో 5 pillars ఆఫ్ న్యాయ్ మేనిఫెస్టో ఏదైతే పెట్టారో, అన్ఎంప్లాయ్మెంట్ ట్యాకిల్ చేయడము, యూత్కి ₹1,00,000 సంవత్సరానికి, అప్రెంటిస్షిప్ 2 ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్, తర్వాత ప్రైవేటైజేషన్ ఆపుతామని చెప్పడం, మూడవది పూరెస్ట్ ఆఫ్ ద పూర్ విమెన్కి ₹1,00,000 సంవత్సరానికి ట్రాన్స్ఫర్. అంటే ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణ తీసుకుంటే ₹1,00,000 కేంద్ర ట్రాన్స్ఫర్ వస్తుంది. ఇప్పుడు వీళ్ళన్నా 2,500 ప్రతి మంత్కి వస్తే సంవత్సరానికి 30,000 అవి వస్తాయి, రైట్? 1,30,000 పూర్ పీపుల్ అకౌంట్స్లోకి వచ్చేస్తుంది, విమెన్ అకౌంట్కి వస్తుంది, సెంట్రల్ బడ్జెట్ నుంచి, స్టేట్ బడ్జెట్ నుంచి. సో ఇది పెట్టుబడిదారులకు కాంట్రాక్ట్కు పోయే డబ్బు ప్రజలకు మారుతుంది. ఓకే, మార్కెట్ సిస్టమే మారిపోతుంది. నేను ఇంతకుముందు జగన్ గురించి చెప్పిన రొటేషన్. సో రొటేషన్ వస్తుంది, జిఎస్టీ రూపం మారుతుంది. సో అయితే దీన్ని ఈ 5 pillars ఆఫ్ న్యాయ్ మేనిఫెస్టోను దేశం మొత్తంగా ఎంత లోతుగా తీసుకుపోగలరు? ఎందుకంటే కాంగ్రెస్కు పెట్టుబడిదారుల అండలేదు, ఇప్పుడు లేదు, ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. ఒకప్పుడు కూడా బీజేపీకి ఎంత ఓపెన్గా ఆర్ఎస్ఎస్ను ఓన్ చేసుకున్న పెట్టుబడి ఎంత ఓపెన్గా ఉందో కాంగ్రెస్కి అంత ఓపెన్. గాంధీ ఉన్నప్పుడు బిర్లాలు, గోయంకాలు చాలా బలంగా ఆయన వెంట ఉండేది. కానీ ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్కు నరేంద్ర మోడీకి ఒక్కనికే కాదు, 100 టాప్ కంపెనీస్ టోటల్గా వెంట ఉన్నాయి. ఓకే, దాన్ని నేనేమంటున్నా అంటే పెట్టుబడిని స్పిరిచువలైజ్ చేశారు, మతపరం చేశారు. అంతకుముందు పెట్టుబడి సెక్యులర్గా ఉండేది. కాంగ్రెస్కి అన్నిసార్లు సపోర్ట్ లేదు పెట్టుబడి. ఇప్పుడున్న అంబానీ, అదానీ ఎకానమీ, వేదాంత, తర్వాత మొత్తం 100 టాప్ కంపెనీలలో
46% వైశ్యుల చేతిలో ఉన్నాయి, ఉమ్, 42% బ్రాహ్మణుల చేతిలో ఉంది క్యాపిటల్. శూద్రులు ఎవరు లేరు. నేషనల్ గుజరాతీ, బాంబే సెంట్రల్ క్యాపిటల్ అది. మన దగ్గర రెడ్లు అంత పెద్ద క్యాపిటలిస్ట్ ఎవరు లేరు, కాదు. వెల్మల్ లేరు, అక్కడ పటేళ్ళు, మరాఠా లేరు. దీంట్లో బీజేపీ ఆర్ఎస్ఎస్కు టాప్ 100 కంపెనీలు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఇచ్చిన డబ్బు నెవర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఇండస్ట్రియలిస్ట్ గేవ్ మనీ టు పొలిటికల్ పార్టీస్. ఉమ్, 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 కాంగ్రెస్కి వచ్చిన డబ్బు మొత్తం 400 కోట్లు ఏదో ఎన్నికల ముందు ఉంటే దాంట్లో 200 కోట్లు ఆల్రెడీ ఈడీ అటాచ్ చేసేసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు. అవును. ఇది కూడా ఎప్పుడు చూడలేము. ఉమ్, ఉమ్, ఒకవేళ కాంగ్రెస్ అట్లాగే వీళ్ళ అకౌంట్లు సీజ్ చేయాలంటే ఉమ్, ఆ జనసంఘ్ కానీ బీజేపీ కానీ బతికేటి కాదు కదా. ఉమ్, కానీ చేయలేరు. ఉమ్. ఈడీ వాళ్ళ చేతిలో కూడా ఉంది ఆ, కదా. అంతే కదా, వాళ్ళు 10 ఏళ్ళు రూల్ చేశారు కదా. చాలా ఏళ్ళు రూల్ చాలా ఏళ్ళు రూల్ చేశారు. సరే, ప్రీవియస్ 10 years వాళ్ళు సో ఇప్పుడు అంటే దేశానికి వచ్చిన మేజర్ ప్రాబ్లం నా దృష్టిలో పెట్టుబడి మతపరం కావడం. ఉమ్, అంటే ఒక ముస్లిం దేశంలో పెట్టుబడి ముస్లింల పెంటనే ఉంటే ఇక ప్రభుత్వం ఇంకో రకంగా నడవాలి. ఉమ్, ఎందుకంటే మోడర్న్ పెట్టుబడి ఎకానమీ, Hmm. ఏరోప్లేన్లు ఉన్నాయి, నీకు రైల్వే ట్రాక్స్ మొత్తం ఉన్నాయి, నీకు మొత్తం మాల్ సిస్టమ్ ఉంది. ఉమ్, ఇది ఆధునిక పెట్టుబడి. దీన్నే పోస్ట్ క్యాపిటలిస్ట్ పెట్టుబడి అంటాం. ఉమ్, ఇది క్రిస్టియన్లతోటే ఉంటే ఇక ఏమైనా ఇప్పుడు అదే మనలో అమెరికాలో మనోళ్ళు ఉన్నారు, ఉమ్, క్రిస్టియన్లకు తప్ప మేము ఎవరికి ఉద్యోగాలు ఇవ్వమని పెట్టుబడి వాళ్ళంటే అంతే కదా. ఉమ్. మనోళ్ళు మిలియన్లలో ఉన్నారు కదా. వెళ్ళి టెంపుల్స్ కడుతున్నారు ఆడికి, ఆ, అక్కడ పోయి టెంపుల్స్ ఏమవుతారు వీళ్ళు? అంతే కదా. బట్ అది ఆలోచించకుండా బాంబే గుజరాత్ క్యాపిటల్ హిందుత్వ క్యాపిటల్, ఆర్ఎస్ఎస్ క్యాపిటల్గా ఆపరేట్ చేస్తుంది. ఉమ్, ఇది చాలా డెమోక్రసీకి ప్రమాదం. బీజేపీ రేపు ఇందిరాగాంధీ తెచ్చినట్లు ఎమర్జెన్సీనో ఇంకోట తెస్తే ఫైట్ చేయొచ్చు, ఉమ్, ఉమ్. కానీ But పెట్టుబడి అంతా అక్కడ ఉంటే అక్కడ ఉంటాయి. సో ఇప్పుడు దాన్ని చేసిన క్రమంలో ఇంకా అసలు మనం క్యాస్ట్ సెన్సెస్ ని ఎక్స్పెక్ట్ చేయలేమా నేషనల్ వైజ్ గా? అంటే కాంగ్రెస్ దీన్ని పుష్ చేస్తే కాస్ట్ సెన్సెస్ బేస్ చేసుకొని రీమొబిలైజేషన్ అయితే ఈ ఎన్నికల్లో బీజేపీని కనుక సింగిల్ లార్జెస్ట్కి పడేయగలిగితే కంప్లీట్గా వీకెండ్ చేయడం సాధ్యం కాదు. మెజారిటీ తనంతట తానుగా రాకుండా ఎన్డీఏ కూటమి వస్తే బీజేపీ ఆటలు ఇట్లా సాగవు. వాళ్ళు ఒప్పుకోరు కదా, వాళ్ళు రకరకాల అడ్డంకులు పెడతారు. సో అప్పుడు బ్యాలెన్స్డ్ గవర్నమెంట్ నడపాల్సి వస్తుంది. ఇమ్మీడియట్గా నరేంద్ర మోడీ రిజైన్ చేస్తాడు. ఎందుకంటే నరేంద్ర మోడీని వాళ్ళు లీడర్ ఒప్పుకోరు, ఎవరో ఒకరిని వీక్ ప్రైమ్ మినిస్టర్ కావాలంటారు. సో దానికి స్కోప్ ఉందా అంటే డెఫినెట్గా కాంగ్రెస్ సీట్స్ ఆర్ గ్రోయింగ్, దాంట్లో అనుమానం లేదు. 100కు దాటుతాయనే అంచనా ఆల్రెడీ వచ్చింది. సో అది ఎటుపోతుంది? దాంట్లో రాహుల్ గాంధీ గెలిచినా ఓడినా కాంగ్రెస్లో గాంధీ తర్వాత సామాజిక మార్పు లీడర్ అవుతాడు. చరిత్రలో నరేంద్ర మోడీ కంటే ఆయన ఎక్కువ మిగిలిపోయే లీడర్ అయ్యే అవకాశం ఉంది రాహుల్ గాంధీ. ఎందుకంటే పవర్ నుంచి లీడరుగా మిగలడేవారు. పవర్ ద్వారానే వచ్చి పవర్ ద్వారానే పోయి తర్వాత నువ్వు ఏం చేయనప్పుడు, నీకు పవర్ లేనప్పుడు నువ్వు ఏం చేసినావో లేకుంటే లీడర్ మిగలడు. అట్లా ఎంతోమంది వచ్చిండ్రు పోతారు పవర్లో ఇష్యూ. కానీ రాహుల్ గాంధీ గత 3 ఏళ్లలో చేసిన పోరాటం, కోర్టులు, పార్లమెంట్లో సంఘర్షణ, తర్వాత పాదయాత్రలు, ఆయన భాష మార్పు, స్టైల్ మార్పు, ఆల్మోస్ట్ జగన్ ప్రజలతో ఎంత దగ్గరగా వ్యవహరిస్తున్నాడో అట్లా వ్యవహరిస్తున్నాడు. కనుక కాంగ్రెస్కు ఒక సోషల్ రిఫార్మ్ పొలిటికల్ లీడర్ పుట్టింది రాహుల్ గాంధీ రూపంలో. అది సోనియా గాంధీ అసలు ఆమె లీడరే కాదు కదా, పెద్ద గ్యాప్ వచ్చింది. మన్మోహన్ సింగ్ లీడర్ కాదు,
సోనియా గాంధీ 10 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళ ఇందిరా పబ్లిక్ లో ఇందిరాగాంధీ తర్వాత ఇంకొక లీడర్ లేరు వాళ్ళకి కాంగ్రెస్. లీడర్, వాళ్ళ ఫాదర్ కూడా లీడర్ కాదు యాక్చువల్. రాజీవ్ గాంధీ షార్ట్ పీరియడ్, ఆయన కూడా పెద్ద లీడర్, ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు, పవర్ లో ఉండి వచ్చినట్టే కదా మీరు అన్నట్టు. లీడర్ కాదు. బట్ రాహుల్ గాంధీ ఈస్ ఎమర్జింగ్ యాజ్ ఏ సోషియో పొలిటికల్ రిఫార్మ్ లీడర్. ఇవాళ ప్రజాస్వామ్యం ఎన్నికల్లో ప్రజలకు వచ్చినా రాకపోయినా రాజ్యాంగాన్ని బీజేపీలో ఉన్న కొన్ని శక్తులు మార్చాలన్నా దాన్ని మార్చకుండా అడ్డుకోగలిగే లీడర్ రాహుల్ గాంధీ. జైలుకు పోని ఇంకేమన్నా కానీ ఒక సింబల్ లీడర్ లేకుండా ర్యాలీగా కదా. అందుకే దేశంలో యూత్, ప్రజాస్వామ్య రక్షణ యూత్, ఈ కాన్స్టిట్యూషన్ రక్షణ యూత్ 2024 ఎన్నికల నాటి కాన్స్టిట్యూషన్ ఓకే 370 ఆర్టికల్ పోయింది, పోనీ ఈ రోజు ఉన్నదన్నా ఉండాలి. 200 ఈ 2024 వరకున్న రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీలో ఉన్న ద్విజులు, అంటే బ్రాహ్మణులు కావచ్చు, ముఖ్యంగా వాళ్ళే ఎక్కువ మాట్లాడుతున్నారు. తర్వాత ఇతరులు మా వేదిక్ వ్యవస్థ కావాలనే ఆలోచన బ్రాహ్మణులకు ఎక్కువ ఉంటుంది. వాళ్ళు దాన్ని నరేంద్ర మోడీ ఆపలేడు. నరేంద్ర మోడీ ఈ రాజ్యాంగానికి అనుకూలంగా మాట్లాడుతున్నాడు, అంబేద్కర్ను గౌరవిస్తున్నాను అంటున్నాడు, ఆయన చేయబట్టే నేను అధికారంలోకి వచ్చినాను అంటున్నాడు, నేను బీసీని అంటున్నాను. కానీ బీసీలకు సబ్స్టాన్స్ ఏం చేయలేదు. ఒక మేజర్ స్టెప్ ఉండాలి కదా లీడర్ది. అంటే ఆయన వచ్చినాక 10 ఏళ్ల తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీలకు వీళ్ళే అప్రెస్డ్ కాస్ట్లు, వీళ్ళే ఉత్పత్తి కులాలు, వీళ్ళే శ్రమజీవులు, వీళ్ళే ఏదో అంబానీ ఆదాని వైశ్యులు కాదు కదా, వైశ్యులు బ్రాహ్మణులు కాయస్థులు ఖత్రీలు దేశ ఆర్థిక పునాదిని నిర్మించేవాళ్ళు కాదు. 1952 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ ఇట్లాంటి మేనిఫెస్టో పెట్టలేదు. కాస్ట్ను అబాలిష్ చేయడానికి ఇది ఒక స్టెప్, ఒక నేషనల్ పార్టీ. ఐడెంటిటీ ముందు వస్తే తర్వాత అబాలిషన్ తర్వాత మొదలవుతుంది. బీజేపీకి ఆ స్టెప్ లేదు. ఏమైంది అనేది చూడాలి. బట్ డెఫినెట్లీ రాహుల్ గాంధీ ఈజ్ గోయింగ్ టు బీ ఏ మేజర్ రెస్పెక్టబుల్ లీడర్ ఆఫ్టర్ గాంధీ విత్ ఇన్ ద కాంగ్రెస్ హిస్టరీ. ఆఫ్టర్ గాంధీ మిగతా వాళ్ళంతా పవర్ లీడర్. సోషియో ఎకానమీ ఇవన్నీ తెలిసి వాటిని గాంధీ కొట్లాడిండు, పవర్ లేకుండా పోయిండు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నేను కావాలని అంటలేడు, రేపు వచ్చినా కూడా వేరే వాళ్ళకి ఇస్తా అనే ఆలోచన కూడా ఉంది. అతను నాకు కూడా చెప్పాడు. వీళ్ళందరూ అంటున్నారు ఆయన కావాలని, కానీ ఈ సేస్ ఐ వాంట్ టు చేంజ్ ద సిస్టమ్. ఈ ఫ్యామిలీ అంటున్నారే, ఆయన ఎందుకు మ్యారేజ్ చేసుకోలేదు అనేది కూడా చూడాలి కదా. ఫ్యామిలీ కంటిన్యూయేషన్ అని కూడా ఒకసారి అన్నాడు. సో దట్ కైండ్ ఆఫ్ ఏ హానెస్టీ ఇక ఇప్పుడు 52-53 ఏళ్ళు వచ్చినాయి. సో దెన్ డెఫినెట్లీ వీ షుడ్ థింక్ అబౌట్ హిస్ పాజిటివ్ లైన్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కంచైలే గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి.